మరి సమయంలో ఉదయకాలము అలాగునే మధ్యాహ్న కాలం 3 సెషన్లకు జరిగింది. అయ్యా ఈ సెషన్లోనే మేము వచ్చేమన్న వాళ్ళ చేతులు ఎత్తండి. రైట్. ఇంతమంది మన దుర్మార్గులు ప్రేమించి ఇలాంటి దైవజనులు వచ్చినప్పుడు 3 సెషన్లుగా ఏర్పాటు చేసి వాక్యం విని బలపడాలని ఏర్పాటు చేశాం. అది మీరు పోగొట్టుకున్నారు. లాస్ట్ కనుక కోరిక దయచేసి వాక్యం వినేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలని, ఇటు తిరగదని మనవి చేస్తూ ఇంకా సమయాన్ని తడవ చేయకుండా ఈ సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను వాక్యాన్ని అందించాలని. ఉదయకాలంలో మనం మన దేవుడు ఎవరు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఎలా జీవిస్తారు, దేవుడి గురించి పూర్తిగా మనం తెలుసుకున్నప్పుడు మన జీవిత విధానం ఎలా ఉంటుంది, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు సాయంత్రం మన గురించి తెలుసుకుందాం. మన గురించి, మనుషుల గురించి తెలుసుకుందాం. మన జీవితాలు ఇలా ఎందుకు ఉంటున్నాయి, మనం ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాం, ఎందుకని బయటికి అందరూ ఏమన్నా అనుకుంటారేమో అనేసి నవ్వుతూ ఉంటాం, కానీ లోన ఏడుస్తూ ఉంటాం, లోన బాధపడుతూ ఉంటాం. ఎందుకు అలాగా ఉంటాం? కరోనా అనే వ్యాధి 2 సంవత్సరాల క్రితం వచ్చింది. కరోనా వ్యాధి రావడంతో 3 పనులు చేయటం నేర్చుకున్నాం. మనం కొత్తగా నేర్చుకున్నాం 3 పనులు. ఏంటనంటే, ఒకటేమో మూతికి మాస్క్ కట్టుకోవటం, రెండోదేమో మనిషికి దూరంగా ఉండటం, మూడోదేమో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవటం. ఈ 3 పనులు మనం చేస్తూ ఉన్నాం 2 ఏళ్ళ నుంచే. అయితే నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో ఉన్నది. ఏంటి సార్ అని అంటే, మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది మెచ్చుకుంటారు, చాలామంది మనల్ని అభినందిస్తారు. అబ్బా మీరు చాలా గొప్పవాళ్ళు అండి, అదండి ఇదండి అని చెప్తారు. అవి ఎప్పుడు గుర్తుండవు. ఏది గుర్తుంటుంది తెలుసా? ఎవరైనా మనం తిట్టారనుకోండి, అది ఎప్పుడు గుర్తుండిపోద్ది. చాలాసార్లు గెలుస్తాం, గెలిచిన విషయాలు గుర్తుండవు. ఎప్పుడైనా ఓడిపోయాం అనుకోండి, అది బాగా గుర్తుండిపోద్ది. అలా ఎందుకు ఓడిపోయాను, ఆ రోజు ఇలా చేసి ఉండాల్సింది, ఇలాగా ఆడి ఉండాల్సింది అని అనుకుంటూ ఉంటాం. ఈ ఓడిపోయిన విషయాలు గుర్తుండటం, ఎవరో తిట్టిన విషయాలు గుర్తుండటం, పడిపోయిన విషయాలు గుర్తుండటం, జారిపోయిన విషయాలు గుర్తుండటం హృదయంలో చాలా బరువుగా ఉండిపోద్ది. అది ఎప్పటికీ మనల్ని విడిచి వెళ్ళదు. దాన్నే అపరాధ భావం అంటారు. గిలి అంటే నిన్ను నువ్వే తిట్టుకుంటావు, బయటికి కాదు, లోన హృదయంలో నేను నువ్వే ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అని మనల్ని మనమే, ఎవరి ముందు అనో మనకు మనమే అనుకుంటూ ఉంటాం. ఆ సమయంలో ఎవరైనా వేరే వాళ్ళు వచ్చారనుకో, ఏమన్నా బాగున్నారా అని వాడతాం బయటికి. లోన మాత్రం ఇలాగుంటుంది అన్నమాట. ఇది చాలా భయంకరమైనది. అయితే దీన్నే గిలి అపరాధ భావం అని అంటాం కదా. ఇది కూడా కరోనా లాంటిదే. ఏ సార్ అంటారే, కరోనాలో 3 పనులు చేస్తా అన్నాను కదా. ఈ గిలి ఉన్నప్పుడు కూడా 3 పనులు చేస్తాం. ఒకటి, గిలి ఉన్నప్పుడు నోటిని గట్టిగా మూసేసుకుంటాం, మాట్లాడం. ఎవరన్నా పలకరించారనుకోండి బాధలో ఉన్నప్పుడు, ఏం లేదులే అని అంటాం, మాట్లాడ బుద్ధి అవుతుంది. రెండోది ఏంటి తెలుసా? మాస్క్ కట్టుకుంటాం కదా. మాస్క్ కట్టుకుంటే మీరు నవ్వుతున్నారో, ఏడుస్తున్నారో, కోపంగా ఉన్నారో ఎవరికైనా తెలుసుదా? తెలియదు. అప్పుడు కూడా అంతే, గిలిగా ఉన్నప్పుడు లోన ఏడుస్తున్నా బయటికి నవ్వుతూ ఉంటాం. అవునా కాదు? మాస్క్. రెండోది ఏంటనంటే, అపరాధ భావంలో ఉన్నప్పుడు మనుషులతో కలవడానికి ఇష్టపడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాం. మూడోదేమో అపరాధ భావం ఉన్నప్పుడు ఏదైనా పని అప్పు చెప్పాను, నాకు చేయబుద్ధి ఇట్లా నువ్వు చేసుకో అని బాధ్యతల నుంచి కడిగేసుకుంటాం, నాకు వద్దు అనేసి. ఈ 3 ఉంటాయి అన్నమాట. అప్పుడు ఉన్నాయి అలాగో ఇప్పుడు కూడా. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఒక పెద్ద ఆయన అన్నాడు తెలుసా, నువ్వు ఎప్పుడైనా 10 మందితో మాట్లాడితే ఆ 10 మందిలో 7గురికి జబ్బు ఉంటుంది అన్నాడు. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీకు విషయం తెలుసా? ఈ జబ్బు ఎవ్వరికీ తెలియదు. మీ భర్తకు కూడా తెలియదు, మీ భార్యకు కూడా తెలియదు, మీ అమ్మకి తెలియదు, మీ నాయనకి తెలియదు.
మీరు ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి బాధలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ రాత్రి ఉంటే మీతో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మీకు విషయం తెలుసా? చదువుకునే వాళ్ళకి ఉదాహరణ, 2 ఉదాహరణలు చెప్తా. ఈ రెండాట్లో ఒకటైనా అర్థమవుతుంది. చదువుకునే వాళ్ళకి పరీక్షల్లో రిజల్ట్ వస్తాయి కదా, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు బాధ కలుగుద్ది. ఫెయిల్ అయిన వాళ్ళకి పాస్ అయిన వాళ్ళు కనబడ్డారనుకోండి, ఆనందం కలుగుద్దా, బాధ కలుగుద్దా? ఇంకా బాధ ఎక్కువ వస్తుంది. అయితే ఫెయిల్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఆదరణ కలుగుద్ది? ఇంకోటి ఎవడైనా ఫెయిల్ అయినట్టు కనబడతాయి కదా. ఇంకో ఫెయిల్ అయినట్టు కనబడ, నువ్వు కూడా ఫెయిల్ అవ్వా, ఓన్లే నాది కూడా పోయింది కదా. పిప్పి పన్నుతో బాధపడుతున్న వాడికి ఆదరణ ఎప్పుడు వస్తుంది తెలుసా? పళ్ళన్నీ బాగున్నా ఉండే కాదు, ఇంకోటి ఎవడన్నా పిప్పి పన్ను ఉందనుకో, నీకు కూడా ఉందా అని అనుకుంటా. ఈ అపరాధ భావంలో ఉన్న వాళ్ళకి ఎవరు ఆదరిస్తారంటే ఇలాగే అపరాధ భావంలోకి వెళ్ళిన వాళ్ళు. అయితే మీరేమనుకుంటారంటే, సార్ నేను ఇలా మీటింగులకి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నా, ప్రతి ఆదివారం మా ఊర్లో చర్చికి వెళ్తా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, నాకు కూడా ఉంటుంది ఈ జబ్బు అంటే. ఉండొచ్చు. ఆ బైబిల్లో అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు అలాంటి బాధలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. యోనా అలాగే బాధపడ్డాడు, ఏలియా అలాగే బాధపడ్డాడు, మోషే అలాగే బాధపడ్డాడు. వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు బాగా దేవునితో గడిపిన వాళ్ళు, వాళ్ళు కూడా పడిపోయారు. మరి మనం పడి ఉండొచ్చేమో కదా. అయితే దేవుడు ఏం కోరుకుంటాడంటే, సరే పడిపోయావు కదా, అక్కడ ఉండిపోద్దు, లేచి మళ్ళీ సెట్ రైట్ అయిపో, మంచిగా అయిపో, బాగా అయిపోను. అది దేవుడు కోరుకునేదన్నమాట. అలాగా మరి ఎప్పుడవుతాం మనం, ఎలా అవుతాం మనం, అది మనకున్నటువంటి ప్రశ్న. అయితే బైబిల్లో అపరాధ భావం ఉన్నప్పుడు దుఃఖం ఎక్కువ ఉంటుంది కదా. దుఃఖం ఎక్కువ ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏడుపు వస్తుందా లేదా? వస్తుంది. బాధ కలుగుద్దా లేదా? కలుగుద్ది. బాధలో, ఏడుస్తూ, కష్టంలో రాసేటువంటి రాతలు ఏదైతే ఉన్నాయో చాలా పట్టుదలతో ఉంటాయి, చాలా గంభీరంగా ఉంటాయి. అందుట్లో ఆ విధమైనటువంటి రాతల్లో శక్తివంతంగా ఉండేది కీర్తనలు. తెలుసు కదా మనకి బైబిల్లో కీర్తనలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 150 కీర్తనలు. ఈ కీర్తనలు వేరు వేరు కాలాల్లో వేరు వేరు పాటలు పాడుకుంటారు. అన్ని కీర్తనలు అన్ని రోజులు పాడరు. ఉదాహరణకి మొన్న డిసెంబర్ 31 జనవరి 1వ తారీఖు వచ్చింది కదా, జనవరి 1వ తారీఖున ఒక పాట పాడతాం, మీకు తెలుసో లేదు, క్రొత్త ఏడు మొదలు పెట్టానని. అవునా? అది ఆ రోజే పాడతారు. ఈరోజు నేను పాడాను అనుకోండి, క్రొత్త ఏడు మొదలు పెట్టానని, మీరు నవ్వుతారు. సార్ ఇప్పుడు ఎందుకు మొదలు పెడుతున్నారు సార్, క్రొత్త ఏడు మొదలై 27 రోజులు అయిపోయింది సార్ అని అంటారు లేదా? లేకపోతే పెళ్లి పాటలు ఉంటాయి. ఇప్పుడు పెళ్లి పాట పాడామనుకో, ఎవరు పెళ్లి సార్ అని అంటారు. చచ్చిపోయినప్పుడు కొన్ని పాటలు పాడతాం. చచ్చిపోయినప్పుడు పాటలు పాడామనుకో, పరదేశులమో ప్రియులారా అలా పాడామనుకో, సార్ ఎవరు చచ్చిపోయారు సార్ అని అంటారు. పాటలు కొన్ని సందర్భాల్లో పాడుకుంటారు. అదేవిధంగా ఈ విధమైనటువంటి అపరాధ భావం ఉన్నప్పుడు కొంతమంది దాంట్లోంచి ఏ విధంగా బయటకు వచ్చారు, అసలు ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు, వీటినన్నిటినీ వర్ణిస్తూ కొన్ని కీర్తనలు రాశారు. వీటిని పశ్చాత్తాప కీర్తనలు అంటారు. ఏమంటారు? పశ్చాత్తాప కీర్తనలు. చెప్పండి సార్. ఈ కీర్తన మొత్తానికి 7 ఉన్నాయి. అందుట్లో ఈరోజు ఒక కీర్తన ధ్యానం చేద్దాం. ఏ కీర్తన అంటే 32వ కీర్తన. 32వ కీర్తన. ఆ కీర్తన మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఈ కీర్తన అసలు ఎవరు రాశారు, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు తెలిస్తే అప్పుడు ఈ కీర్తన మనకు బాగా అర్థమవుతుంది. అందుకనే ఇది ఊరినే తెరిచిపెట్టుకుంచుకోండి. 32వ కీర్తన తెరిచిపెట్టుకొని ఇప్పుడు వినండి. ఇది దావీదు రాశాడు, పైన ఉంటుంది దావీదు కీర్తన అని ఉంటుంది. దావీదు రాశాడు, అది గొప్పగా తెలుసుకోవాల్సిందేం లేదు. కానీ అసలు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు ఈ కీర్తన
ఆయన ఎందుకు అపరాధ భావంలోకి వెళ్ళాడు? ఏమైనా తప్పు చేశాడా? ఏం తప్పు చేశాడు? ఎందుకు చేశాడు? తప్పు చేస్తే దావీదుకి ఏమైంది? ఇది మనకుండేటువంటి ప్రశ్నలు. వీటన్నిటికీ జవాబు చూద్దాం. దేవుడు కొంతమంది భక్తులకి పేర్లు పెట్టాడు. ఆయనే మోషేకి ఒక పేరు పెట్టాడు. ఏమనంటే, మోషే నా ఇంటంతట్లో కూడా నమ్మకమైన వాడు. మీరు చెప్పేస్తున్నారు చక్కగా. అబ్రహాంకో పేరు పెట్టాడు, నా మిత్రుడు. దావీదుకో పేరు పెట్టాడు, నా హృదయానుసారుడు. అంటే నాకు గుండెకు చాలా దగ్గరగా ఉంటాడు. నాకు చాలా ఇష్టం దావీదు అంటే. దావీదు పాటలు పాడితే నేను చాలా ఆనందిస్తాను. అది దేవుడు చెప్పుకునేటువంటి మాట. అంత గొప్ప దావీదు 100 పాటలకు పైగా రాశాడు. ఆయనే రాశాడు. వేరే వాళ్ళు రాసి పాడతాం కాదు, ఆయనే రాసుకొని పాడాడు. 23వ కీర్తన మనకు తెలిసిందే కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అలాంటి కీర్తనలు 100 రాశాడు ఆయన. అంత గొప్పోడు. కానీ ఆయన కూడా పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు అని అంటే, దేవుడు కొంచెం దూరం అయ్యాడు. కాబట్టి మీరు ఒక విషయం నేర్చుకోవాలి. మీరు ఎంత గొప్ప విశ్వాసులైనా, కొంతమంది సేవకులు కూడా ఉన్నారు, సేవకులైనా పెద్దోళ్ళైనా గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వకపోతే, రోజు దేవుని వాక్యం చదువుకోకపోతే, రోజు దేవునితో ప్రార్థనలో గడపకపోతే, అప్పుడప్పుడు మనం ఇతర విశ్వాసాలతో కలిసి సహవాసం చేయకపోతే పడిపోతాం. పడిపోతే ఎంత దూరం వెళ్ళిపోతామో, పడిపోతే ఎంత భయంకరమైన జీవితం జీవిస్తామో దావీదు జీవితం నుంచి మనం నేర్చుకుంటాం ఈరోజు. అయితే దావీదు రాజు అయిపోయాడు. తన చుట్టూ ఉన్న శత్రువులందరినీ చంపేశాడు. తను చాలా స్థిరంగా కూర్చున్నాడు. అయితే ఈ రాజులు ఏం చేస్తారంటే, సంవత్సరానికి ఓ 2-3 నెలలు వాళ్ళ రాజ్యం యొక్క పొలిమేరలు ఉంటాయిగా, చివర ఎవరన్నా శత్రువులు వానికి వస్తున్నారా, బాగుందా, అన్నీ లేదా చూసుకోవాలి. అది వాళ్ళ డ్యూటీ. రాజుగారు వెళ్ళి చూసుకోవాలి. అయితే దావీదు వెళ్ళాల. అంటే నేను రానులే, మీరు చూడండి, అవసరమైతే నేను వస్తానులే అని అన్నాడు. అని పంపించేశాడు. ఈయన ఇంట్లోనే కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళి చూడాలి. కానీ చేయాల్సిన పని చెయ్యకపోతే చేయకూడని పనులు చేస్తాం మనం. ఇంట్లో కూర్చొని ఉన్నాడు. మనవాడికి బజ్జీలు అవి అన్నీ తినిపించేశారు బాగా. రాజుగారు కదా, ఆ ఇడ్లీ పట్టారంటే ఇడ్లీ, దోశ పట్టారంటే దోశ, బజ్జీ అంటే బజ్జీ, బాగా తినేశాడు. బాగా ఎక్కువ తినేయటం బట్టి ఆయన పొట్ట ఉబ్బి ఆయన పొట్ట ఉబ్బిపోయినట్లు అయిపోయింది. అయిపోయి ఆయన మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. అంటే అటు ఇటు తిరిగితే కొంచెం పొట్ట సర్దుకుంటుంది అన్నట్లు. అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. ఆ అమ్మాయి పేదది. ఎలా తెలుసు సార్ మీకు అని అంటే, ఆ అమ్మాయి స్నానం చేసే గదికి పైన ఏమి లేదు. అంటే పైన నుంచి ఎవరిని చూస్తే అంతా కనబడుతుంది అనమాట. అలాగే దావీదు చూశాడు. ఈయన పెద్దోడు, 50 ఏళ్ళు దాటిపోయిన అప్పటికే. ఒక అమ్మాయి, ఎవరో అమ్మాయి స్నానం చేస్తుంది, ఏం చేయాలి? ఎవరో అమ్మాయి స్నానం చేస్తుంది, అవతలకి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోవాలి. కానీ అలాగే చూశాడు. చూస్తే కోరిక పుట్టింది. కిందకు వచ్చాడు. రాజుగారు కదా, ఆ అమ్మాయిని పిలిచిరండి అన్నాడు. పిలుచుకొచ్చాడు. ఆ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి పాడు చేశాడు. బైబిల్లో చాలా విషయాలు రాశారు. ఆ విధంగా పాడు చేసిన తర్వాత అమ్మాయిని ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. వాళ్ళ భాషలో స్నానం చేయటం అంటే ఏంటంటే శుద్ధి చేసుకోవడం అనమాట. అంటే పాపాన్ని కడిగేసుకోవటం. నువ్వు స్నానం చేస్తే నువ్వు చేసిన పాపం పోతుంది అన్నట్లు అనుకున్నాడు దావీదు. అనుకొని వెళ్ళిపోమన్నాడు. మనోళ్ళు కొంతమంది అలా చేస్తారు తెలుసా. ఎలాగనంటే, చిన్న మాట, చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటుంది బుద్ధి. ఎలాగంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంటుంది. చిన్నపిల్లలకి మనం చెప్తాం, అరే ఈ లడ్డూలు చేశాను, ఇది ఇప్పుడు కాదు రేపు తినాలని. నువ్వు అటు ఇటు వెళ్ళినప్పుడు చూస్తాడు, అడిగి ఆగదు, లడ్డు తినేస్తాడు. ఒకవేళ ఇక్కడ అక్కడ ఉందాం బాగా తుడిచేసుకొని మనకేం తెలియదు అన్నట్లు అంటారు. అంటే తుడిచేస్తే అంతా ఎవరికి తెలియదు. ఇది మనం అనుకున్నది. ఇంకొంచెం కుర్రోళ్ళు, అమ్మాయిలు అయితే కనుక వాళ్ళు ఈ ఫోన్లు ఉంటాయి కదా, ఈ ఫోనుల్లో పనికి మాలిన విషయాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అబ్బాయిల అమ్మాయిలతో, అమ్మాయిల అబ్బాయిలతో
జరుగుతూ ఉంటాయి కలాపాలు, మీకు కూడా ఉంటాయి, చాలామంది చేస్తారు అలాంటి. చేసి ఏం చేస్తారు తెలుసా, ఏం మాట్లాడాలో అన్నీ మాట్లాడాలి, ఏం బొమ్మలు పంపించాలో అన్నీ పంపించేసి డిలీట్ నొక్కేస్తారు. నొక్కేసామనుకుంటారు ఎవడ తెలియదులే అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, దీంట్లో చూడకూడని వీడియోలు చూస్తారు, చెడ్డయి బూత్ సినిమాలు ఉంటాయి చూస్తారు. చూసి అవి కూడా డిలీట్ నొక్కేసి నా దగ్గర అంతా బాగానే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫోన్లో డిలీట్ నొక్కేయచ్చు, కానీ హృదయంలో డిలీట్ నొక్కలేమా? నొక్కలేం. అవి లోన్ ఉంటాయి లేదా, ఉంటూనే ఉంటాయి. అయితే దావీదు అమ్మాయి స్నానం చేసింది కదా, అంతా అయిపోయిందా అనుకున్నాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది. ఏమ్మా ఎందుకు వచ్చావు అంటే, సార్ నేను గర్భవతినయ్యాను. అవునా, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? సార్ 6 నెలలు అయింది సార్ యుద్ధానికి వెళ్ళి, ఇంకా రాలేదు. అరే ఇది ఎక్కడ తాళనప్పురా, సార్ మీ ఆయన పేరేంటి అని రాజుగారు కదా, అరే ఆ కుర్రాన్ని వెనక పంపించాయి, వాళ్ళు ఆవిడ బెంగ పెట్టేసుకుంది అంటే వెనక్కి పంపించారు. ఆవిడ వచ్చేస్తే, రాజుగారు ఏంటి సార్ నన్ను పిలిచారు, నేను యుద్ధం చేస్తున్నాను కదా అక్కడ. కరెక్ట్ వెళ్ళారా, చాలా రోజులు అయిపోయింది అంటే ఇల్లు వదిలేసి, మీ ఆవిడ బెంగ పెట్టుకుంది, ఇల్లు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటే, సార్ అందరూ యుద్ధం చేస్తుంటే నేను ఎలా వెళ్తాను సార్, నేను వెళ్ళను, వెళ్ళి పలకరించి వచ్చేస్తాను కానీ భార్య దగ్గర పడుకోను అన్నాడు. అంటే దావీదుకి ఏం చేయాలో అర్థం కాదు. మనోడికి తాగిచ్చేశాడు బాగా, కొంచెం తాగని రాజుగారే తాగిచ్చాడు. బాగా మత్తు ఎక్కిన తర్వాత, అరే ఇప్పుడు వెళ్ళరా అంటే, ఆడు మత్తు కదా, నేను ఎలా వెళ్తాను, ఎలా పడుకుంటా అని గుమ్మం దగ్గర పడుకున్నాడు. ఇది ఎక్కడ తలనొప్పి రా బాబు అనుకున్నాడు. అనుకొని సరే పో ఇద్దాను పో అని వెళ్ళినప్పుడు ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు. దీని మధ్యలో తెరవద్దు, తిన్నగా అధికారికి ఇవ్వన్నాడు. ఉత్తరం ఏం రాశాడంటే, రే ఈయన యుద్ధం జరిగేటప్పుడు ముందు పెట్టారా, ఈ చచ్చిపోతే కనుక చచ్చిపోయాడని కబురు పెట్టు అని అన్నాడు. అలాగే చచ్చిపోయాడు, కబురు పెట్టాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు బెత్షెబా. అమ్మాయికి భర్త చచ్చిపోయాడు కదా, ఏమో కడుపుతూ ఉంది కదా, అందరికి ఏమని చెప్పాడంటే, అమ్మాయి కడుపుతూ ఉందో వాళ్ళ ఆయన కూడా చచ్చిపోయాడు, మరి ఈ అమ్మాయిని ఎవరు ఆదరిస్తారు, నేనే ఆదరిస్తా అని దగ్గర తీసుకొని అందరి ముందు ఈయన పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అందరూ ఏమనుకుంటారు, రాజుగారు ఎంత గొప్పోడు, ఎవరో అమ్మాయిని వాళ్ళు భర్త చచ్చిపోయాడని ఇంకోటి పెళ్లి చేసుకున్నాడు అని అనుకున్నారు. ఈ విధంగా సంవత్సరం గడిచిపోయింది. రాజుగారు దావీదు ఎవ్వరికేం తెలియదు అన్నట్లు అలాగే గడుపుతా ఉన్నాడు. ఒకరోజు నాతాను అనే ప్రవక్త వచ్చాడు, దేవుడు పంపించాడు. వచ్చి రాజుగారు అని మొత్తం విషయం చెప్పాడు. మీరు అమ్మాయిని పాడు చేశారు, వాళ్ళ ఆయన్ని చంపేశారు, ఎవరికి తెలియకూడదని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నీకు ఎవరు చెప్పారా, ఎవరు చెప్పాడు నీకు? సార్ నాకు దేవుడు చెప్పాడు, నేను ఇక్కడ ఉన్నానా, లేను కదా అని అంటే దావీదుకు భయం వేసి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా నన్ను క్షమించాడు. నేనేమన్నా క్షమించడానికి, నా కాళ్ళ మీద పడతావా, నువ్వు దేవుడున్నాడు, దేవుడు క్షమిస్తాడు అని అన్నాడు. దావీదు గొప్ప గొప్ప కీర్తనలు రాశాడు. చెయ్యాల్సిన పని చెయ్యకపోతే ఏం చేశాడు, వ్యభిచారం చేశాడు. ఆ వ్యభిచారం తప్పించుకోవడానికి మర్డర్ చేశాడు. ఆ మర్డర్ని కప్పిపుచ్చుకోవడానికి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి ఎలాగా కలుపుకుంటూ వచ్చేసాడు. ఇదే ఆయన బతుకు. ఈ నాతాను వచ్చి మొత్తం విషయం బయట పెట్టేప్పటికి దావీదు కాళ్ళ మీద పడితే, నా కాళ్ళ మీద కదా దేవుడి కాళ్ళ మీద పడానంటే, అప్పుడు దావీదు దేవుడికి ప్రార్థన చేస్తూ ఒక పాట రాశాడు. ఆ పాట 51వ కీర్తన. ఒకసారి తీయండి, 51వ కీర్తన. దాంట్లో ఒకటే వచనం చూపిస్తా, చూపించి 32లోకి వస్తా. 51వ కీర్తన. ఈ 51వ కీర్తన పైన ఉంటుంది, బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను వచ్చి మాట్లాడిన ఆ సందర్భంలో అని ఉంటుందా లేదా, చిన్న అక్షరాల్లో 51వ కీర్తన అది. ఈ కీర్తన అంతా ఏంటంటే, చూడండి ఆయనక చూడండి, ఈ కీర్తన అంతా ఏముంటుందంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఇలాగ దరిద్రమైన పని చేశాను, అందరి ముందు బాగానే కనబడుతున్నాను కానీ నా కళ్ళ ముందు ఎప్పుడు నా పాపం కనబడుతుంది, నా చెవులు ఎప్పుడు నా పాపమే వినబడతా ఉంది, నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేసినాయి అని తన బాధంతా చెప్పుకొని, ప్రభా ప్లీజ్ నన్ను క్షమించవా, దయచేసి నన్ను క్షమించవా అని చాలా బాధతో ఆయన పాట రాశాడు. అయితే 13వ వచనం చదువుతాను, 51వ కీర్తన 13వ వచనం. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదను,
పాపులను నీ తట్టు తిరుగుదురు. అప్పుడు ఎప్పుడు నువ్వు నా పాపాన్ని క్షమిస్తే, ఎప్పుడు నేను ఇప్పుడేమో బాగా కష్టంలో ఉన్నాం, ఆ కష్టంలోంచి బయటికి తెస్తే, ఎప్పుడు నాకున్నటువంటి హృదయ భారం పోతే, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు నేనేం చేస్తాను తెలుసా? నువ్వు కనుక నన్ను క్షమిస్తే నేను మౌనంగా ఏం కూర్చోను, నేను ఇంట్లో కూర్చోను. ఎవరైతే ఇలాంటి బాధలో ఉంటారో, ఎవరైతే ఇలాంటి అపరాధ భావంలో ఉంటారో, ఎవరైతే ఇలాంటి గిల్లిలో ఉంటారో వాళ్ళందరికీ నేను చెప్తా, వాళ్ళందరికీ నేను బోధిస్తా, వాళ్ళందరికీ నేను వివరిస్తా. ఇది దావీదు చెప్పినటువంటి మాట. కాబట్టి 51వ కీర్తన రాసిన 2-3 వారాలకి 32వ కీర్తన రాశాడు. 51వ కీర్తనేమో బాధలో ఉన్నప్పుడు రాశాడు, 32వ కీర్తనేమో బాధ పోయిన తర్వాత రాశాడు. 51వ కీర్తనేమో నేను పాపం చేశాను, నన్ను క్షమించవా అని ప్రార్థన చేశాడు. 32వ కీర్తనలోనేమో దేవుడు నన్ను క్షమించాడు అని ఆనందంతో రాశాడు. ఇది ఈ 2 కీర్తనలకు సంబంధం. ఇప్పుడు 32వ కీర్తనకు వద్దాం. ఈ 32వ కీర్తన ఇక్కడ కొండల్లో ఉంటారే, మీకు అర్థమైనట్లు ఇంకెవడికి అర్థం కాదు. ఎందుకో చెప్తా. ఎందుకో తెలుసా? ఇప్పటికి కూడా మీలో చాలామందికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు. మీ దేవుని దేవాళ్ళు మీరు చదువుకుంటున్నారు. అయితే మీ గ్రామాల్లో, మీ కొండల్లో చాలామందికి 10-15 ఏళ్ల క్రితం చదువు లేదు. కానీ మీకు బోల్డ్ పాటలు వస్తాయి లేదా? కొండలో పాటలు పాడతారు లేదా? కోయోళ్ళు పాటలు పాడతారా? కోయోళ్ళు అన్నాక పాట పాడకపోతే ఆడు కోయోళ్ళే కాదు, అవునా కదా? వాళ్ళు స్టెప్ వేయకపోతే వాళ్ళు కోయోళ్ళే కాదు. అయితే మీకు విషయం తెలుసా? మీకు ఎందుకు అన్ని పాటలు ఉన్నాయో తెలుసా? మీకు చదువు రాదు కాబట్టి, పుస్తకాలు లేవు కాబట్టి, ఇప్పుడు కాదు, అప్పుడు పుస్తకాలు లేవు కాబట్టి, చదువు అంత రాదు కాబట్టి, ఏదైనా మంచి విషయం మీకు చెప్పాలంటే ఒక పాట రాసి వదిలేసేవాళ్ళు. ఆ పాట పాడారనుకో, మీరు మీ పిల్లలకు నేర్పిస్తారు. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి నేర్పిస్తారు. తరతరాలుగా మీకు పాటలు ఉండిపోయినాయి, అవునా కదా? ఈ పాటలన్నీ ఏంటో తెలుసా? బోధ. మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీ చరిత్ర మీకు తెలుసుకోవాలి. కోయోళ్ళు అంటే ఎవరు? మన దేవతలు ఎవరు? మన దేవుళ్ళు ఎవరు? మన పూర్వీకులు ఎవరు? ఇవన్నీ కూడా ఈ పాటలో ఉంటాయి. అదేవిధంగా దావీదు ఈ పాట ఎందుకు రాశాడంటే, బాబు ఎవరన్నా పాపం చేశారా, ఎవరన్నా తప్పు చేశారా, ఎవరైనా అపరాధ భావంలో ఉన్నారా, ఈ పాట పాడుకోండి, దీంట్లో విషయాలు ఉంటాయి. బోధతో కూడినటువంటి పాటే, దాంట్లో బోధ ఉంటుంది. మా తెలుగులో, మీరు కోయ కాదు, మా తెలుగులో జానపద గేయాలు అని ఉంటాయి తెలుసా? జానపద గేయాల్లో ఒకటి చెప్పమంటారా? అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఇది పాట, కానీ అది బోధ. పూర్వకాలంలో అవి ఉండే జానపద గేయాలు, అవి పాడుకుంటే కొన్ని విషయాలు మాకు తెలిసాయి అన్నమాట. అలాగే మీకు కూడా ఇది కూడా అలాంటి పాటే, అర్థమైందా? ఈ 32వ కీర్తనలో చూడండి, ఇప్పుడు మొత్తం 11 వచనాలు ఉన్నాయి, అంతేనా? 11. అయితే మనకున్నటువంటి టైంలో బయట చలేస్తుంది కాబట్టి 11 వచనాలు నేను చదవను, 11 వచనాలు వివరించడం, 5 వివరిస్తా. 5. అయ్యో అదేంటి సార్ అని అంటే, ఈ 5 అర్థం చేసుకుంటే చాలు మనకి, ప్రస్తుతానికి 5 చేసుకోగలిగితే చాలు, దాంతో పరిపూర్ణం అయిపోద్ది. అందుకని ఒక 5 ధ్యానం చేస్తాను, అర్థమైందా? దాంట్లో మొదటి 2 వచనాలు ఉన్నాయా? ఎక్కువసేపు ఆ 2 వచనాలు చెప్తా. ఎందుకు చెప్తాను అంటున్నానంటే, ఈ 2 వచనాలు మీలో కొంతమందికి, అరే ఈ 2 వచనాలు ఎంతసేపు చెప్పాడు, ఈ 5 చెప్తానన్నాడు ఎంతసేపు అయిపోద్దు అని టెన్షన్ పడిపోతారేమో అని. అసలు ఈ 2 ఆటలకి ఎక్కువ టైం పట్టుద్ది, తర్వాత 3 ఆటలకు కొంచెం టైం పడుతుంది, అంతే. అది విషయం అన్నమాట. ఓకే, బోల్డ్ మీకు ఉదాహరణలు చెప్తా అర్థం అవడానికి. అయితే నేను కోరుకునేది ఏంటనంటే, ఈ 5 వచనాలు అయిన తర్వాత మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతాను, ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తాను. మీరు ఒక్క పని చేయాలి. ఏంటనంటే, మనుషుల ముందు నటిస్తాం మనం, అంటే మనుషుల ముందు బాగోపోయినా బాగున్నామండి, దుఃఖంగా ఉన్నా ఆనందంగా ఉన్నామండి అంటాం. ఇప్పుడు మాత్రం ఆ పని చేయొద్దు, నా దగ్గర కాదు, దేవుడి దగ్గర.
దేవుడి దగ్గర మీ హృదయంలో ఏముందో అదే చెప్పేయండి. చివరిలో మీకు అవకాశం ఇస్తాను. ఆ విధంగా ప్రార్థన చేయండి. ఈ రాత్రి ఒకవేళ మీలో ఎవరైనా మీ తప్పు మిమ్మల్ని ఏడిపిస్తున్నట్లయితే, మీరు చేసిన దోషం మీకు కష్టం కలిగిస్తున్నట్లయితే, ఈ రాత్రి మీరు విడుదల పొంది వెళ్తారు. అంటే నేనేదో గొప్ప ఉన్నాను అంట్లా, నేను వాక్యం చదివి చెప్తాను అంతే. మీకు ఎక్కడ దొరుకుద్దో చెప్తా, దేవుడు ఎలా చేస్తాడో చెప్తా, దేవుడు ఏం చేస్తాడో చెప్తా. మీరు దేవుడితో మాట్లాడుకుంటే అవుతుంది. సరేనా? చూద్దాం. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన తెలుగు బైబిల్లో ధన్యుడు అనే మాట చివరుంది. అయితే దావీదు మాట్లాడే భాషలో ధన్యుడు అనే మాట చివరి ఉండదు, మొదట ఉంటుంది. నేను ధన్యుణ్ణి అని అప్పుడు మొదలు పెడతాడు అన్నమాట. అది ఆయన చేసే పని. మీకు ఒక మాట చెప్తా. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికైనా కోవిడ్ వచ్చిపోయిందా? చేతులు ఎత్తారో సార్. ఎవరికైనా కోవిడ్ వచ్చిపోయిందా? ఓకే, కొంతమందికి వచ్చింది. అయితే కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళని ఒకవేళ స్టేజ్ మీదకి రమ్మని సాక్ష్యం చెప్పమని అన్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముందు దేవుడు చాలా మంచోడు, దేవుడు నా పట్ల కృప చూపించాడు, అందుకే నేను ఇంకా సజీవ లెక్కలో బతుకున్నాను అని చెప్తారు. ఇది మొదలు చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏడుస్తారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే ఒక్కసారి వాళ్ళకి గుర్తు వస్తుంది. ఏది? హాస్పిటల్లో ఉన్న రోజులు, ఆక్సిజన్ పెట్టే దినాలు, పక్క బెడ్లో ఉన్న వాళ్ళు చచ్చిపోవడం, నెక్స్ట్ నేనే పోతానేమో అని భయం. అర్థం? ఇవన్నీ గుర్తు వస్తాయి. గుర్తొచ్చి ఏడుస్తారు. దావీదు కూడా అలాగే, నేను ధన్యుణ్ణి, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నాకు అన్ని బయట తీసుకొచ్చి అని చెప్పిన తర్వాత అసలు తాను పాపం చేసినప్పుడు ఎలా ఉంది, తన పాపం ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ 2 వచనాల్లో మనం ఏం చూస్తామంటే దరిద్రత నుంచి ధన్యతలోనికి ప్రయాణం. దరిద్రుడిగా ఉన్నాడు ఒకప్పుడు, పాపం చేసి ఉన్నాడు, అక్కడి నుంచి ధన్యతలోకి అంటే ఆశీర్వాదంలోకి ఎలా వచ్చాడో రాసుకుంటూ వచ్చాడు. అయితే అసలు దావీదు ఏం చేశాడు? ఆయన చేసిన తప్పేంటి? 4 పదాలు ఉపయోగించాడు. ఈ 4 చక్కగా వివరిస్తాను. సార్ ఇంత ఎందుకు చెప్తున్నారు సార్ మీరంటే, ఈ 4 పదాలు వివరిస్తే ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. బైబిల్కి ఒక పేరు ఉంది. ఏంటనంటే బైబిల్కి ఒక పేరు ఏంటంటే అద్దం. అద్దం ఎందుకు ఉపయోగిస్తాం చెప్పండి? అద్దం ఎవరి ముఖం చూడటానికి? ఎవరిదే? మీ పక్కింటి వాళ్ళదా? మీ ముఖమే. అంటే అద్దంలో ఏం కనబడుతుంది? మన ముఖమే. బైబిల్ అర్థం అయితే బైబిల్ చదువుతుంటే ఎవరు కనబడాలి? మనమే. అద్దంలో ముఖం కనబడుతుంది, బైబిల్లో హృదయం కనబడుతుంది. అద్దంలో ముఖం కనబడుతుంది, బైబిల్ చూస్తే మన హృదయం కనబడుతుంది. సో మీ హృదయం మీకు కనబడుతుంది, నా హృదయం నాకు కనబడుతుంది. అందుకనే మీరు చూసుకున్నాను. ఆయన 4 పదాలు ఉపయోగించాడు అన్నాను. ఏంటి చెప్తాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. మొట్టమొదటి పదం అతిక్రమము. ప్రతి పదాన్ని వివరిస్తాను. అతిక్రమం. రెండోది తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. రెండో పదం పాపం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దోషి, దోషము. ఇది మూడోది. ఆత్మలో కపటము లేనివాడు. కపటము. 4 పదాలు. అతిక్రమము, పాపము, దోషము, కపటం. మళ్ళీ చెప్తా. అతిక్రమము, పాపము, దోషము, కపటం. ఈ 4 పదాలకి మీకు వివరణ ఇస్తాను. మొదటిది అతిక్రమం. అతిక్రమం అని దేన్ని అంటాం? అతిక్రమాన్ని దేన్ని అంటారంటే, ఇప్పుడు ఒక గీత గీశారు. ఇక్కడ తెల్ల గీత గీసి ఇక్కడ ఒక కర్ర పాతారు. ఈ కర్ర మీద ఒక అట్ట పెట్టి ఇది దాటొద్దు అని రాశారు. ఎందుకు దాటొద్దు అని రాశారంటే, ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఏమవుతాను చెప్పండి? ఇలా నడుచుకుంటూ వెళ్తే ఏమవుతాను? కింద పడతాను. అయితే ఇది చాలా లోతైంది అనుకోండి, కింద పడితే ఏమవుతాను? నేను చచ్చిపోతాను. అందుకనే ముందు ఒక గీత పెట్టారు. ఇక్కడ గీత మీద కర్ర పెట్టారు, కర్రకు చెక్క పెట్టారు. చెక్క మీద ఏమని రాశారంటే దీన్ని దాటొద్దు అని.
అతిక్రమము అని దేన్ని అని అంటారంటే, వచ్చి ఈ గీతం చూసి ఈ బోర్డు చదివి ఈ కర్రను పీకి అవతల పడేసి వెళ్ళిపోయాను అనుకో, దాన్ని అతిక్రమం అంటారు. అయితే ఒక చిన్న మాట, ఈ కర్రను పీకేసినోడు బోర్డు పీకేసినోడికి దాటకూడదని తెలుసా లేదా? అది తెలుసా లేదా? తెలుసు, కానీ పీకేశాడు, అయినా వెళ్ళాడు. దాన్ని అతిక్రమము అంటారు. క్రమాన్ని దాటి వెళ్ళిపోవడం, క్రమాన్ని దాటి వెళ్ళిపోతే అతిక్రమం. దీన్నే తిరుగుబాటు అంటారు. అది ఎలా ఉంటుందా? రే వెళ్ళొద్దురా అంటే ఇటు వెళ్ళి చూపిస్తాడు, వెళ్తా నా ఇష్టం. దేవుడు మనకి కొన్ని చెప్పాడు చెయ్యొద్దు అని, తెలుసు, మనకి తెలియదు అనుకోవద్దు. దావీదుకి ఒక విషయం తెలుసు, ఏంటి? వేరే భర్త యొక్క భార్యతో ఆయన పడుకోవచ్చా? పడుకోకూడదు. తెలీదా దావీదుకి? తెలుసు. ఎన్ని కీర్తనలు రాశాడు, ఎన్ని పాటలు రాశాడు, తెలీదా? అయినా సరే పక్కింటి అమ్మాయిని తెచ్చుకొని పడుకున్నాడా లేదా? అది అతిక్రమం. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు తెలుసు ఆ అమ్మాయితో పడుకోకూడదని, నాకు తెలుసు వేరే భర్త యొక్క భార్యని నేను తెచ్చుకోకూడదని నాకు తెలుసు, అయినా నేను చేశా, నేను తిరుగుబాటుదారుణ్ణి, నేను తప్పు చేశా అని మొట్టమొదటి అది ఒప్పుకున్నాడు, అతిక్రమం అనేది. కొంతమంది క్రైస్తవులు, మరి మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే నాకు కోపం వస్తుంది. ఎందుకు సార్ ప్రార్థన చేస్తే కోపం వస్తుంది అంటే, వాళ్ళు ప్రార్థన అలా చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు చెప్పమంటా? దేవా మేమేదో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసాం, క్షమించు ప్రభు అంటారు. తెలుసో తెలియకో మీరు చేస్తారు అలాగా? తెలుసో తెలియకో చేసాం అయ్యా కొన్ని, అవి కూడా కొన్ని, ఎక్కువ కాదు, కొన్ని చేసాం, కొంచెం క్షమించవా? అప్పుడు దేవుడు కోపం వస్తా రాదా? అరే నీకు తెలియ చేశారా? నువ్వు మొదట అసలు తప్పు చేసావు, పోనీ చేసిందని ఒప్పుకున్నావు అంటే వాళ్ళు తప్పు ఏదో తెలియ జరిగింది అని అంటే ఎలా ఉంటుంది? కోపం రాదు? ఇప్పుడు మీ చిన్న బాబుని పక్కింటోడు బాబు గోప మీద కొట్టాడు అనుకో, వాళ్ళ అమ్మ వచ్చి ఏదో తెలియ కొట్టాడులే అంటే నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అన్న? కోపం రాదు? అది మనం అలా చేస్తే ఈ దేవుడికి పిచ్చ కోపం వస్తుంది. కానీ దావీదు అట్లా చేయట్లా, మొట్టమొదటి ఒప్పేసుకున్నాడు. నాకు తెలుసు ఇది తప్పు, నేను చేశా, నాకు తెలుసు ఇది దాటకూడదని, అయినా దాటా, నాకు తెలుసు ఈ అమ్మాయితో వ్యభిచారం చేయకూడదని, చేశాను, నేను దోషిని, నేను పాపిని, అతిక్రమం చేశా. అది మొదటి చెప్తున్నాడు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే పాపం. అతిక్రమం అంటే ఏంటో తెలిసిందా మీకు? అతిక్రమం అంటే ఈ ఒక్క మాట గుర్తు, చెయ్యకూడదు అన్నదాన్ని చేస్తే అతిక్రమం, చెయ్యకూడదు అన్నదాన్ని చేస్తే అతిక్రమం. మరి పాపం అంటే ఏంటి సార్? పాపం అంటే ఏంటి తెలుసా? చెయ్యిరా అన్నదాన్ని చెయ్యకపోతే పాపం, చెయ్యిరా అన్నదాన్ని చేయకపోతే పాపం. దావీదు మొట్టమొదటి పాపం చేశాడు, ఆ తర్వాత అతిక్రమం చేశాడు. పాపం ఏంటి తెలుసా? మనం డ్యూటీకి వెళ్ళాడా? అందుకే ఇక్కడ చేశాడు. మనలో చాలామంది పాపం చేస్తాం ముందు, ఆ తర్వాత అతిక్రమం చేస్తాం. ఏంటి చెప్తాను మీకు పాపం అంటే. మీలో చాలామందికి బైబిల్ ఉన్నాయా లేదా? ఉన్నాయా? బైబిల్ నుండి చదువుకోవటం వచ్చిన వాళ్ళు, బైబిల్ చదవటం వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నారు? చేతులు ఎత్తండి. బైబిల్ ఉండి చదవటం వచ్చిన వాళ్ళు అదా? చాలామంది ఉన్నారు. మీకు బైబిల్ ఉన్నాయి, చదవటం కూడా వచ్చు. అయితే ఈ చేతులు ఎత్తిన వాళ్ళు ఎంతమంది రోజు చదువుతారు? మీకు తెలీదా? సార్ మాకు తెలియదు సార్ బైబిల్ చదవాలని అంటారా? సార్ నాకు చదవటం రాదు సార్ అనరు. మీకు చదవటం వచ్చు అన్నారు మీరే. మీకు బైబిల్ ఉందా అంటే ఉందే అన్నారు. బైబిల్ చదవరా బాబు అని పాస్టర్ గారు రోజు ముత్తుకుంటూనే ఉంటారు. మీరు చదువుతారా? చదవరు. చదవకపోతే అది పాపం కాదు. మనం ప్రార్థన చేసుకోవాలి. తెలీదా మీకు? తెలుసు. ప్రార్థన చేయకపోతే పాపం కాదు. అది మనం ఏమనుకుంటాం కదా సార్, నేను ప్రార్థన చేయట్లేదు పాపమా? నేను అన్న దొంగతనం చేశానా? నేను అన్న దోసుకున్నాను ఎవరిదానా? నేను అన్న వ్యభిచారం చేశానా? నేను అన్న తాగుడు తాగానా? నేను అన్న సినిమాలకు వెళ్ళానా? అది అతిక్రమం. పాపం అంటే ఏంటి తెలుసా? చేయమన్నా చేయపోవటం.
కొంతమంది ఆదివారం ఖాళీగా ఉన్నా చర్చికెళ్ళరు సహవాసానికి. అది పాపం కదా? చెయ్యమన్నది చెయ్యకపోతే పాపం, చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే అతిక్రమం. మీకు బాగా వచ్చారు. చెయ్యమన్నది చేయకపోతే పాపం, చెయ్యొద్దు అన్నది చేస్తే అతిక్రమం. ఇప్పుడు మూడో మాటలోకి వద్దాం. దోషం. దోషం అంటే ఏంటి చెప్తా. పాపం అంటే చేయమన్నది చేయకపోవటం, అతిక్రమం అంటే చేయొద్దు అన్నదాన్ని చేయటం. దోషం అంటే ఏంటి తెలుసా? తప్పు చేసి ఆ తప్పుని తప్పు కాదులే అని చెప్పడం దోషం. ఎలా చెప్తాను తెలుసా? ఆడు చేయట్లా అందుకే నేను కూడా చేశా, ఆడు చేయట్లా అందుకే నేను కూడా చేశా. తప్పు చేసి తప్పు కాదులే అని చెప్పుకుంటే దోషం. తప్పుని వంకర చేసి తప్పుని కరెక్ట్ అని చూపించుకోవడం పాపం. దావీదు 3 చేశాడా? చేశాడు. 1, డ్యూటీకి వెళ్ళలేదు, పాపం. పక్కింటి అమ్మాయిని తెచ్చుకొని వ్యభిచారం చేశాడు, అతిక్రమం. ఆ పక్కింటి అమ్మాయి యొక్క భర్తను చంపేసి అలా ఆమెకు భర్తగా మారిపోయాడు, ఇది దోషం. ఇక 4వది కపటం. కపటం అంటే ఏంటి తెలుసా? చేసిన తప్పుని కప్పు పెట్టేసుకోవటం, బయటికి ఎవ్వడికి కనబడకుండా ఉంటాం. దావీదు సింహాసనం మీద కూర్చొని ఎవరికి తెలియలే అని అనుకున్నాడు. మీకు విషయం తెలుసా? మనకి కపట బుద్ధి అంటే చేసిన తప్పుని కప్పు పుచ్చుకోవటం అనేది చిన్నప్పటి నుంచి వస్తుంది. మీకు చిన్నప్పుడు నేర్పించే ఒక పద్యం నేర్పిస్తాను చూడండి, అందులో కపటం ఉందో లేదు. మీకు ఇది వచ్చో లేదో నాకు తెలియదు. మరి చిట్టి చిలకమ్మ వచ్చా మీకు వచ్చా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుమన్నావా. మీకు విషయం తెలుసా? ఇది కపటం సార్. చిన్నపిల్లలు కాదు, దాంట్లో కపటం ఏంటి సార్ అంటే మీకు చెప్తా. కథలో ఆ పద్యంలో ఉన్న విషయం ఏంటి చెప్తా. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు చిలకమ్మ, చిట్టి చిలకమ్మ. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ కొట్టింది. చిన్నపిల్లల్ని అమ్మ ఎందుకు కొడుతుంది? చిన్నపిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు కొడతారు? ఏదో తప్పు చేస్తేనే కదా, లేదా ఊరిని కొడతారా పిల్లల్ని? కాదు కదా. చిట్టి చిలకమ్మ ఏదో తప్పు చేసింది, తప్పు చేస్తే వాళ్ళ అమ్మ కొట్టింది. కొడితే చిలకమ్మ ఏం చేసింది? తోటలోకి వెళ్ళిపోయింది. అంటే నడుచుకుంటూ వెళ్ళిందా? పారిపోయింది. తోటలోకి వెళ్ళి పారిపోయింది. అటు ఇటు చూస్తుంటే జాంకాయ కనబడింది. ఆ కనబడిన జాంకాయ కోయటం అనేది దొంగతనం కదా, దొంగతనం. అందుకే తీసుకొచ్చి ఎవరికి కనబడడం కంటే ఎక్కడ పెట్టింది? గూట్లో పెట్టింది. ఆ గూట్లో ఉన్నది కూడా ఎవడని చూస్తాడేమని మింగేసింది. ఇప్పుడు మీకు అర్థమైందా? కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత జాంకాయ అంటే అదే అయినా. ఇప్పుడు చెప్పండి, ఇది కపటమా కాదా? అది విషయం. మీరు ఇప్పుడు దాకా దాన్ని చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని ఇంత నేర్పించారు. 3 ఏళ్ల పిల్లలకి నేర్పిస్తాం కపటం. 3 ఏళ్ల పిల్లలకి కపటం. కపటం అనేది మనందరికీ ఉన్నది, మనందరికీ. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళకి పెళ్ళే 6 నెలల్లో ఎంతో అయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టా. తలుపు తీట్లా, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కదా మాట్లాడుకుంటున్నారేమోలే అనుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టా. లోన నుంచి శబ్దాలు వినబడుతున్నాయి కానీ రావట్లా. కొంచెం గట్టిగా పిలిస్తే మొత్తానికి ఆ అమ్మాయి తలుపు తీసింది. తలుపు తీసి అన్నయ్య నువ్వు వచ్చావని గట్టిగా అరుస్తుంది. ఏంద్రా బాబు ఎంత అరుస్తుంది అనుకున్నా. వానికెళ్ళి కూర్చున్నా. ఆవిడ ఎదురుని కూర్చుంది, అరుస్తుంది. ఏమండి ఎవరు వచ్చారు చూడండి అని గట్టిగా అరిసింది. అతను కూడా వచ్చి సార్ మీరు బాగున్నారా అని ఆడు కూడా వస్తుంది. ఈడేంటి ఎంత అరుస్తున్నాడు, ఈ అమ్మాయి ఏంటి ఎంత అరుస్తుంది అని అనుకున్నా. వాళ్ళిద్దరు కూర్చొని గడగడా మాట్లాడేస్తున్నారు ఇద్దరు. ఈ అమ్మాయి మాడుతుంది, అబ్బాయి మాడుతుంది. నేను చూసి 2 నిమిషాల తర్వాత ఆ అమ్మాయితో సరిగానే మీరు ఎంతసేపటి నుంచి దెబ్బలాడుకుంటున్నారు అన్న. అంటే ఎలా చూస్తాను, సర్లే వదిలేలే, ఎంతసేపటి నుంచి మీరు దెబ్బలాడుకుంటున్నారంటే అమ్మాయికి ఏమనకుండానే కళ్ళెం నీళ్ళు కారిపోతున్నాయి. అరే చెప్పమ్మా అని అంటే, అన్నా మేము దెబ్బలాడుకుంటున్నాం అని మీకు తెలుసా? తెలుసు. మీ పెదాల్లో నవ్వు ఉంది కానీ మీ కళ్ళలో ఏడుపు అలాగే ఉంది. అవునా అన్న తెలిసిపోద్దులే. దీన్ని ఏమంటారు? దీన్ని కపటం.
అర్థమైందా మీకు? కపటం. వీరేమో టీవీలో జబర్దస్త్ ఏదో చూస్తూ ఉంటారు అనుకుందాం. ఆ టైంలో పాస్టర్ గారు వచ్చారనుకో అబ్బే అబ్బే అంటారు. అయితే అదన్నా చేస్తారు. లేదంటే ఛానల్ పక్క తిప్పి ఆరాధన వస్తుంది అక్కడే, స్తోత్రం చెల్లించు అని. ఇది కపటం కాదు? అవునా కదా? కపటం. దావీదు ఉన్నాడంటే ఈ 4 ఉన్నాయి నాకు, చెయ్యమన్నది నేను చేయలా, డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా. చెయ్యొద్దన్న దాన్ని చేశా, పక్కింటి అమ్మాయిని తెచ్చుకొని పాడు చేశా, దోషం చేశా, చేసిన తప్పుని మాఫీ చేసుకోవడానికి వాళ్ళ భర్తను చంపేసి పెళ్లి చేసుకున్నా. 4వది కపటం, నేను చేసిన తప్పుని కప్పెట్టేసి ఉంచా. ఎంత ఘోరం వచ్చాను. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మన నవ్వు వెనకాల పాపాన్ని కప్పిపెట్టామా? మనకున్నటువంటి ఆ చక్కటి ముఖంలో మన తప్పుల్ని కప్పెట్టేసేసామా? ఒకటి, మనుషుల దగ్గర నుంచి కప్పెట్టచ్చు, మీ భర్త దగ్గర నుంచి, మీ భార్య దగ్గర నుంచి, మీ పిల్లల దగ్గర నుంచి, మీ అమ్మ నాన్న దగ్గర నుంచి కప్పెట్టచ్చు, మీ స్నేహితుల దగ్గర నుంచి కప్పెట్టచ్చు. కానీ దేవుడి దగ్గర నుంచి కప్పెట్టగలవా? అంత దాకెందుకండి? నీ మనస్సాక్షి నుంచి నువ్వు కప్పెట్టగలవా? లేవు. అది నీతోనే ఉంటుంది. ఎంత భారంగా ఉంటుందో తెలుసా అది? ఎందుకు ఆ భారం మోయటం? దేవుని దగ్గర ఒప్పేసుకోవచ్చు కదా. ఇది 4 పదాలు ఆయన ఉపయోగించాడు. సరే, 4 పనుల ద్వారా తాను ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళో చెప్పి అక్కడి నుంచి ఎలా వచ్చాడంటే బయటికి చూద్దాం. ఈ 2 వచనాలు వాళ్ళు చూద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. 3 పదాలు ఉపయోగించాడు దాంట్లోంచి బయటకు రావడానికి. పరిహారము, రెండోది ప్రాయశ్చిత్తము, మూడోది నిర్దోషి అని ఎంచబడటం. ఈ 3 పదాలను కూడా మీకు వివరిస్తా. అంటే ఎక్కడున్నాడంటే పాపం చేసి చేయాల్సింది చేయలేదు, అతిక్రమం చేసి చేయకూడదు చేశాడు, దోషం చేసి చేసిన తప్పుని కరెక్ట్ అని చూపించుకున్నాడు, కపటం చేసి దోషాన్ని కప్పుపుచ్చుకున్నాడు. మరి ఎలా బయటకు వచ్చాడు? పరిహారం పొందాను, ప్రాయశ్చిత్తం పొందాను, నిర్దోషి అని ఎంచబడ్డాను. సార్ ఇవేంటి సార్? అసలు ఈ పదాలు ఏంటి? ఎలా జరుగుద్ది ఇది? చెప్పండి సార్. ఇది మనం పరిహారం అంటే ఏంటో మీకు చెప్తాను. ఏంటంటే పాస్టర్ గారు ఫిలిప్ గారు చాలా కుర్చీలు అద్దెకి తెచ్చారు కదా, తెచ్చారా కుర్చీలు? ఒకవేళ నేను ఒక కుర్చీ మీద కూర్చొని దాని కాలు ఎరగొట్టేసా, ఒక కుర్చీ నేనే ఎరగొట్టేసి ఎవ్వరికి తెలియదు అన్నట్లు వెళ్ళిపోయా. ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కుర్చీలన్నీ తీసుకెళ్ళటానికి ఎవడు వస్తాడు? 10 తోడు వస్తాడా? ఆడు కుర్చీలన్నీ లెక్క పెడతాడు. అందులో ఒక కుర్చీ ఇరిగిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు ఆయన? చెప్పండి సార్, కుర్చీలు ఇచ్చాను, ఇగో ఈ కుర్చీ ఇరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? చెప్పండి, ఆ కుర్చీకి ఏం చేయాలి? పరిహారం చెల్లించాలి. దాన్నే ఉంటాం మనం నష్టపరిహారం. కుర్చీ ఎరగొట్టింది ఎవరు అసలు? చెప్పండి. కుర్చీ ఎవరు ఎరగొట్టారు? నేను. డబ్బులు ఎవరు కడుతున్నారు? పాస్టర్ గారు. కుర్చీ ఎరగొట్టింది ఎవరు? నేను. దానికి డబ్బులు ఎవరు కడుతున్నారు? పాస్టర్ గారు. దావీదు అదే చెప్తున్నాడు, అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమం చేసింది ఎవరు? దావీదు. నష్టాన్ని కట్టింది ఎవరు? దేవుడు. అతిక్రమం చేసింది దావీదు, దానికి డబ్బులు కట్టింది ఎవరు? దేవుడు. అర్థమైందా మీకు? దావీదు కట్టాడా? లేదు. దేవుడు డబ్బులు కట్టాడా? కట్ల. దానికి ఏం కట్టాడు ఆయన? రక్తం చిందించాడు. ఏం చిందించాడు? ఇది మీకు బాగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఒక బస్సు ఎక్కా, సిటీ మామూలుగా బస్సు ఉంటుంది కదా, ఎక్కా. బస్సు ఎక్కి బస్సు ఎక్కంగానే 2 సీట్లు ఉంటాయి కదా ఎదురుగా, ఆ సీట్లో కిటికీ పక్కన ఒక ఆయన కూర్చొని బయట చూస్తున్నాడు. ఆయన ఎక్కడో చూసినట్లు అనిపించింది. సరే పక్కన ఖాళీగా ఉందని కూర్చొని అలా చూస్తున్నా. ఒక కొద్దిసేపటికి తిరిగి అరే అబ్బాడు అని కౌగులించుకున్నాడు. ఆడు చిన్నప్పుడు నా మిత్రుడు, ఆడు గుర్తుపెట్టేశాడు బాగా. చిన్నప్పుడు మిత్రులు చాలా కాలం తర్వాత కలిస్తే ఏం చేస్తాం, అరే ఎక్కడ ఉన్నారా, ఏం చదువుతున్నారా, ఏంట్రా అని సొల్లేసుకుంటాం కదా, అటు బాగా సొల్లేస్తున్నా, చాలాసేపు మాట్లాడుతున్నా. కొద్దిసేపటికి ఒక ఆయన ఈ భుజం మీద కొట్టి సార్ టికెట్ అని అన్నాడు. అని నేను మాట్లాడుతున్నాను కదా, సార్ టికెట్ సార్ అని అన్నాడు. నేను జోబులోకి ఇలా పర్సు తీసి టికెట్ కానీ డబ్బులు ఇలా పెట్టాను, 10 రూపాయలు పెడితే,
సార్ టికెట్ అని అన్నాడు ఆయన. ఇగో సార్ అంటే డబ్బులు కాదు సార్ టికెట్ అని అన్నాడు. ఇక్కడ రాని ఇలా చూస్తే ఆయన టికెట్ కలెక్టర్ కాదు, ఇన్స్పెక్టర్ ఆయన. అంటే మనం చాలా దూరం వెళ్ళిపోయాం, టికెట్ కొనలా. ఇప్పుడు అర్థమైందా? చాలా దూరం వెళ్ళిపోయాం, టికెట్ కొనలా. ఈ చెకింగ్ వాళ్ళు ఉంటారే వాళ్ళు వచ్చారు, అదనమాట. ఆయన వచ్చి టికెట్ ఎదురా అంటాడు. సార్ మిత్రుడు సార్ చాలా కాలం తర్వాత కలిశాడు, ఆడితో మాడుతుంటే టికెట్ కొనటం మర్చిపోయానంటాడు. నమ్ముతాడా? ఎవరు నమ్ముతాడు? నమ్మడు. సార్ చూడండి సార్, రోజు టికెట్ కొంటానని టికెట్లు చూపిస్తే నమ్ముతాడా? ఆయన ఏమంటాడు తెలుసా? సార్ ఇవన్నీ వద్దు సార్, టికెట్ చూపించండి సార్ అన్నాడు. సార్ కొనలేదు సార్, టికెట్ కొనలేదని. ఎలాగే ఏమన్నాడు? సార్ ఏదో ఒకటి మీరే చేయండి సార్. సర్లే 50 రూపాయలు కట్టాను అన్నాడు. 50 రూపాయలు. సార్ టికెట్ 5 రూపాయలే సార్. 5 రూపాయలే టికెట్, కనలేదు కదా, నష్టపరిహారం కట్టాలి. మన దగ్గర లేవు డబ్బులు. సార్ డబ్బులు లేవు సార్ అని అన్నా. 10 రూపాయలు ఉన్నాయి సార్. కుదరదా? 50 కట్టాలి. సార్ 50 లేవు సార్ అంటే, ఈ బస్సుకి వెనకాల అద్దం ఉంటుంది కదా, అద్దంలో చూపిస్తే వెనకాల ఇంకో బస్సు ఉంది. ఆ బస్సు చూపించాడు. ఆ బస్సు మీద ఏమైనా బోర్డు ఉందో తెలుసా? కోర్ట్ అని బోర్డు ఉంది. అందులో రాయా అని అన్నాడు. భయం వస్తుంది కదా మనకి. సార్ అమ్మో ఎలా సార్ అని మౌనంగా చూస్తా ఉంటే, ఈలోగా నా మిత్రుడు ఏం చేశాడు తెలుసా? ఆ జోబులోంచి పర్సు తీసి మొత్తానికి లెక్కేసి 50 రూపాయలు ఇచ్చాడు. ఇదిగోరా 50 అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నీ 50 రూపాయలు నీ దగ్గర ఉంచండి, ఎక్కడికి వెళ్ళాలి నేను కదా? అప్పుడు నేనేం చేశాను సార్, ఆడిచ్చిన 50 రూపాయలు తీసుకొని ఈయనకి ఇస్తే ఎంత పెద్ద రిసీట్ రాసి ఇచ్చాడు. 50 రూపాయలకి రిసీట్ రాసిస్తే ఏం చేస్తాను? ఇలా కూర్చున్నా. నీకు వచ్చింది తెలుసా? ఈడే ఊరు వెళ్తున్నాడు, నేను కూడా ఆ ఊరే. ఆడిదేమో 5 రూపాయల టికెట్, మందేమో 50 రూపాయల టికెట్. అర్థమైందా? సినిమాలో నేల టికెట్, బాల్కనీ టికెట్ ఉంటుంది కదా, చూసేది ఒకటి సినిమా. కానీ ఆడు నేలలో ఉంటాడు, వీడు బాల్కనీలో ఉంటాడు, అంతే. ఇది 5 రూపాయలు, మన బాల్కనీ. అయితే ఒక తేడా ఉంది. ఆడ 5 రూపాయలు ఆడు సంపాదించిందే, మన 50 రూపాయలు ఆడు సంపాదించింది. సొమ్మాడిది, సోకునాది. ఇది విషయం. అయితే ఇక్కడ పరిహారం అన్నప్పుడు దేవుడు మనకు నేర్పించే పాట, దావీదు చెప్పే మాట ఏంటంటే, తప్పు చేసింది నువ్వు, అతిక్రమించింది నువ్వు, కానీ ఒప్పుకుంటే దేవుణ్ణి అడిగితే నష్టపరిహారం ఆయన చెల్లిస్తాడు. ఇప్పుడు దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుతుంది అదే. నువ్వు చెయ్యకూడదు ఏదైనా చేసావా? నీ మనస్సాక్షి నిన్ను నొప్పిస్తుందా? నీ హృదయం నిన్ను అడుగుతుందా? ఒక్క పని చేయి, దేవా ఇదిగో ఇది నేను చేశా, దీనికి నష్టపరిహారం నువ్వు చెల్లించవా అంటే ఆయన చెల్లిస్తాడు. దావీదు పొందాడు, నువ్వు నేను కూడా పొందుతాం. ఇది మొదటిది. రెండోది ఏంటి తెలుసా? తన పాపమునకు ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి చెప్తాను. ఏంటనంటే, ఇప్పుడు ఈ కుర్రోడు ఉన్నాడే, ఎర్ర టీషర్ట్, ఏం పేరు? సంజయ్ నాతో ఇక్కడికి వచ్చి గొడవడాడు, దెబ్బలాడు పెట్టుకున్నాడు, నన్ను అనకూడని మాటలు అన్నాడు, ఏడిపించాడు, తిట్టాడు అనుకుందాం. నాకేం కలుగుతుంది? అతని మీద కోపం వస్తుంది, బాధ వస్తుంది, అవునా కదా? కానీ నేనేం చేయలేను. ఊరుగాని ఊరు ఎక్కడికి వచ్చి ఆయన గొడవ పెట్టుకుంటే ఆయన చంపుతాడేమో నన్ను, అందుకని తిట్టేసి వెళ్ళిపోతున్నాడు. అంత దూరం వెళ్ళి ఆయనకి రాయి అడ్డొచ్చి కింద పడ్డాడు అనుకో, దబేల్మని, నేనేమంటాను? వచ్చింది, శాస్త్ర అయింది అంటాను లేదా? ప్రాయశ్చిత్తం అంటే అదనమాట. నేను చేసిన తప్పుకి తిరిగి శిక్ష పడతాం. అయితే దావీదు ఏమన్నాడంటే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినాడు. పాపం చేసింది ఈయన, దెబ్బ తగిలించుకుంది ఎవరు? ఇంకెవరో. పాపం చేసింది ఈయన, దెబ్బ తగిలించుకుంది ఎవరు? ఇంకెవరో. అది ఆయన చెప్తున్నాడు. నేను పాపం చేశా, ఆయన వెల చెల్లించాడు. నేను పాపం చేశా, దానికి ఆయన్ని కొట్టారు, నన్ను కాదు. యేసుప్రభుని ఎందుకు కొట్టారు? నువ్వు తప్పు చేస్తే. యేసుప్రభుని రోడ్డు మీద ఎందుకు ఇచ్చుకెళ్ళారు? నేను దోషం చేస్తే, నేను తప్పు చేస్తే. ప్రాయశ్చిత్తం నా మీద పడాల్సింది ఆయన మీద పడింది. ఎంత గొప్ప విషయం చూడండి. యూదులు ప్రాయశ్చిత్తము అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తారంటే,
ఒకవేళ నేను పాపం చేశాను అనుకో, నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను పాపం చేశానండి అని అంటే, సరేలా ఒప్పుకున్నావు కదా, ఓ పని చేయి, రేపు పొద్దున్న 2 పావురాలు తీసుకుంటారా అంటాడు. 2 పావురాలు తెల్లై, పొద్దున్నే అవుతాను 2 పావురాలు తీసుకొని. పాస్టర్ గారు లేరా, తెల్ల అంగి వేసుకొని కూర్చొని ఉంటాడు, చుట్టూ పెద్దోళ్ళు ఉంటారు, అందరూ పెద్దోళ్ళు. సార్ మీరు పావురాలు తీసుకురమ్మన్నారు కదా, సర్లే అని లేచి నుంచి ఉంటాడు. ఈయన పక్కన లేదా బకెట్ నిండా నీళ్లు ఉంటాయి. ఏం చేస్తామంటే ఒక బేసిన్ ఉంటుంది, బేసిన్ అంటే తెలుసు కదా, మనం అన్నం వడ్డిస్తాం బేసిన్. ఆ బేసిన్ అక్కడ పెట్టి ఒక కుర్రోని, రే నీళ్లు పోయిరా అంటాడు. ఈ బకెట్లో నీళ్లు బేసిన్లో పోస్తూ ఉంటాడు. నేను 2 పావురాలు తెచ్చాను కదా, పాస్టర్ గారు ఒక పావురం తీసుకుంటాడు. తీసుకొని ఆ పావురం తలకాయకు వస్తాడు, మెడకాయ కోస్తే ఏమొస్తుంది, రక్తం. ఆ రక్తాన్ని లేదా ఈ నీళ్ళ దగ్గర పెడతాడు, పెట్టి ఇలా పిసుకుతాడు. పిసికితే రక్తం అంతా వచ్చేస్తుంది. నీళ్ళంతా ఎలా అయిపోతాయి, ఎర్రగా అయిపోతాయి. పావురాన్ని అవతలి ఇసిరేస్తాడు. ఇసిరేసి ఇప్పుడు నా దగ్గర 2వ పావురం ఉంది కదా, అది తీసుకుంటాడు. తీసుకొని ఈ రక్తం కలిసిన నీళ్ళలో ముంచుతాడు. తెల్ల పావురం ఎలా అయిపోద్ది, ఎర్రగా అయిపోద్ది. నేను ఎదురుగా నుంచుంటాను కదా, నుంచున్నప్పుడు ఏం చేస్తానంటే ఆ తెల్ల పావురాన్ని రక్తంలో ముంచిన తర్వాత ఇలా చూసి ఇలా పావురాన్ని లేపి నా మీద అలా ఇసురుతాడు. పావురం బతుకుంది కదా, అప్పుడు ఏం చేస్తుంది, అది ఊరుకుంటూ వెళ్ళిపోద్ది. దాని రెక్కల మీద రక్తంతో కలిసి నీళ్లు పడ్డాయి కదా, అవి ఎవరి మీద పడతాయి, నా మీద పడతాయి, చుమ్ముతాయి. అంటే నా తెల్ల షర్ట్ వేసుకున్నాను అనుకో, ఎర్రగా మరకలన్నీ పడతా ఉంటాయి. ఎప్పుడైతే ఆ మరకలు పడ్డాయో పాస్టర్ గారు ఏం చేస్తారు తెలుసా, చెయ్యి పైకెత్తి ఈడు శుద్ధుడు, ఈడు శుద్ధుడు అని అరుస్తాడు. ఆ రక్తపు మరకలు పడటం బట్టి నా పాపం నుంచి నాకేం దొరికింది, ప్రాయశ్చిత్తం. ఇది ఎక్కడ ఉంటుందంటే లేవికాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. నేను చెప్పిందంతా కథలాగా చెప్పాను అనుకోండి, అది అక్కడ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదువుకోవాలంటే చదువుకుంటారని చెప్పాను. ఈ సార్ గారికి ఎక్కడ తెలిసింది అని అనవసరంగా బుర్ర బాదుకోక్కర్లా, బైబిల్లో ఉంది 14వ అధ్యాయం. అయితే మరి మన మీద పావురం రక్తం వేస్తారా, కోడి రక్తం వేస్తారా, గొర్రె రక్తం వేస్తారా? మన మీద ఏ రక్తం వేస్తారు తెలుసా, యేసు ప్రభు రక్తం. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన కార్చిన రక్తం ప్రార్థనలో ఆత్మీయంగా నా హృదయంలో ఆ రక్తము చుమ్మినప్పుడు హృదయంలో ఉన్నటువంటి కల్మషము, హృదయంలో ఉన్నటువంటి పాపం అంతా కడుక్కుపోద్ది. నేను అప్పుడు ఏమవుతాను, శుద్ధుణ్ణి అవుతాను. మొదటిది ప్రాయశ్చిత్తం అంటే ఏంటో చెప్పా, పరిహారం అంటే చెప్పా. 3వది నీతిమంతుడిగా తీర్చబడటం, నిర్దోషి అని తీర్చబడటం. దోషి అనే మాట ఎవరు ఉపయోగిస్తారు, కోర్టులో ఉపయోగిస్తారు. కోర్టులో, సార్ ఇడు దోషి సార్, సార్ ఈమె నిర్దోషి సార్, కోర్టులో. మరి నేను తప్పు చేశాను, నేను దోషం చేశాను, ఉద్యోగం గెలమంటే వెళ్ళలేదు, అమ్మాయితో వ్యభిచారం చేశాను, వాళ్ళ ఆయన్ని చంపేసి పెళ్లి చేసుకున్నాను నేను అమ్మాయిని, మరి నేను ఎలా నిర్దోషినయ్యా, ఎలాగయ్యా అని చెప్తాను. దావీదు గురించి వదిలే కానీ నా గురించి నేను చెప్తాను. ఎలాగంటే నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకో, పరలోకం దగ్గరికి వెళ్తా, ఆడ కోర్టులో పరలోకంలో సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు, తండ్రి దేవుడు కూర్చొని నన్ను ముద్దాయి బోన్లో పెడతారు. అంటే తప్పు చేసినట్టు ఉంటారు కదా, ఆడ బోన్ ఎదురుగా సాక్షులు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు వస్తారు తెలుసా, సాతానుడు. వాడు వచ్చా ఉంటాడంటే, సార్ ఎడ్వర్డ్ విలియం అనేటువంటి వీడు దుర్మార్గుడు, ఎందుకా సార్ వీడు దొంగతనం చేశాడు, ఇంట్లోనే వాళ్ళ అమ్మ చీర 20 రూపాయలకి అమ్మేశాడు, ఎందుకో తెలుసా, మందు కొడతానికే. వీడు ఇంజక్షన్ పొడుచుకునేవాడు, గంజాయి తినేవాడు, వీడు డ్యాన్స్ వేయడానికి వెళ్ళేవాడు, చాలా దుర్మార్గుడు వీడు, తాగుడు అలవాటు, సినిమాలు అలవాటు, చెడ్డోడు. ఇలాంటోడిని పరలోకం తీసుకెళ్తే పరలోకం కూడా పాడు చేస్తాడు, నరకాన్ని పంపించాలి ఈయనే అని గట్టిగా అంటాడు. అప్పుడు తండ్రి దేవుడు నా వైపు చూసి, బాబు ఎడ్వర్డ్ ఏంటి ఆ పరిస్థితి అంటాడు. సార్ లూసిఫర్ గారు, సాతానుడు గారు చెప్పిన మాట నిజమేనండి. అవునా? అప్పుడు వెంటనే వాడు నవ్వుతాడు, నాకు తెలుసు వీడు ఒప్పుకోక ఏం చేస్తాడు, మరి ఇది నిజం, ఈయన్ని వెంటనే నరకాన్ని పంపించాలి అని అంటాడు. అప్పుడు తండ్రి దేవుడు నా ఇంక చూసి, ఏ బాబు మరి ఏం చేయమంటావు? సార్ ఆయన చెప్పిన మాట నిజమే, నేను నరకానికి వెళ్ళాలి. అయితే సార్ ఏంటి చెప్పు. అయితే నేను ఒక లాయర్ గారిని పెట్టుకున్నాను సార్. అని నీకు లాయర్ దొరికాడా? దొరికాడు సార్, దొరికాడు నాకు లాయర్ గారు, ఒక వకీల్ దొరికాడు, ఒక ప్లేడర్ గారు దొరికారు. ఆయనకి మొత్తం
మొత్తం నా విషయాలని చెప్పుకుంటే ఆయన పాపం నాతో పాటు ఏడ్చేశాడు. నేను చెడ్డోని సార్ అని చెప్పుకున్నా. ఏడ్చి నన్ను కౌగులించుకున్నాడు. సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ అంటే, ఏం బాధలేదా, నిన్ను పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత నాదే, అర్థమైందా అని అన్నాడు. సార్ ఎవరైనా లాయర్ ఎవరు సార్? ఆ లాయర్ గారి పేరు యేసయ్య అండి. ఎవరండి ఆయన? యేసయ్య. ఈ యేసయ్య మనకు లాయర్గా ఉంటాడా? చూద్దాం బైబిల్లో ఒక వచనం చూపిస్తానే. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక, యోహాను సువార్త కాదమ్మా, పత్రిక చివరిలో ఉంటుంది. ప్రకటన గ్రంథం, యోధా పత్రిక వెనక నుంచి 3వ యోహాను, 2వ యోహాను, 1వ యోహాను. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక తీసారా? 2వ అధ్యాయం. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు రాయించున్నాం. అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్త వినండి. తర్వాత విషయం, ఎవడైనా పాపము చేసిన ఎడల, ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఉందా మాట అక్కడ? ఉత్తరవాది అంటే ఎవరు? లాయరు, ప్లేడరు, వకీల్. ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయన నువ్వు ప్లేడర్గా పెట్టుకుంటే, లాయర్గా పెట్టుకుంటే, ఉత్తరవాదిగా పెట్టుకుంటే తండ్రి దగ్గరుండి మన తరపున ఆయన వాదిస్తాడు. సరే, ఇప్పుడు యేసయ్య నా తరపున ఏం వాదిస్తాడు చెప్తాం. సరే, ప్రవేశపెడితే యేసయ్య వచ్చి, తండ్రి గారు వందనాలు, చెప్పండి ఏంటి ఎడ్వర్డ్ గురించి ఏం చెప్తారంటే, అయ్యగారు ఈ ఎడ్వర్డ్ గారు నాకు క్లయింట్, నా దగ్గరికి వచ్చి మొత్తం అన్ని చెప్పుకున్నాడు. ఇప్పుడు దాకా సాతానుడు చెప్పాడే అవన్నీ 100% నిజం. ఇతను ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిందే. మరి ఇంకేంటి, నువ్వేదో తప్పిస్తా అన్నావంటే, నిత్య జీవం ఇస్తానన్నావు అంటే ఏంటని? అయ్యగారు ఏం లేదు అయ్యగారు, మరి మనకి పరలోకానికి సంబంధించిన రాజ్యాంగంలో ఒక రూల్ ఉంది కదా. ఉంది, ఏంటిది? ఏం లేదు, ఎవడైనా ఒకసారి తప్పు చేస్తే ఆయన ఒకసారి శిక్షించాలి. అవును, ఒకసారి తప్పు చేస్తే 2 సార్లు శిక్షిస్తారా? అన్యాయం అవుతావు కదా. సార్, ఈయన చేసిన ప్రతి తప్పుకి శిక్ష అయిపోయింది. ఎప్పుడైపోయింది? ఎలా అయిపోయింది చెప్తాను సార్, చెప్తాను. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం రాత్రి 8:40 నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం రాత్రి 8:40 ఏలూరులో ఈయన నన్ను కలిసి మొత్తం ఆయన చేసిన తప్పులన్నీ నాతో చెప్పుకున్నాడు. తాగుబోతని, గంజాయి తినేవాడని, జీవితాన్ని పాడు చేసుకున్నాడని, చాలా చెడ్డోడని మొత్తం చెప్పేసుకున్నాడు. అవన్నీ విన్నాక ఇతనికి ఇంకేం చేయలేం, అవి ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. అందుకని ఒక పని చేశాను. ఏం చేశాను? ఏం లేదు, ఏమన్నానంటే, బాబు ఓ తెల్లగాటిని తీసుకొని నేను చేసిన పాపములన్నీ యేసయ్య మీదకి పంపించేస్తున్నాను అని రాయన్నాడు. రాశాడు. నేను చేసిన పాపాలన్నీ యేసయ్య మీద తోసేస్తున్నా, దోషి కింద సంతకం పెట్టన్నాడు. పెట్టేశాడు. ఇప్పుడు ఆయన చేసిన పాపాలన్నీ ఎవరి మీద ఉన్నాయి? నా మీద ఉన్నాయి. నేను సిలువ మీద చచ్చిపోయాను కదా. నేను సిలువ మీద చచ్చిపోయింది ఎందుకు? నేను తప్పు చేశానా? లేదు. నేను పాపం చేశానా? లేదు. ఎందుకు చచ్చిపోయానంటే ఈ ఎడ్వర్డ్ గారు చేసిన దానికి. ఇప్పుడు ఇంక ఎడ్వర్డ్ని మళ్ళీ శిక్షించవచ్చా? శిక్షించకూడదు. కాబట్టి నా మాట ఏంటంటే, ఎడ్వర్డ్ని పరలోకానికి పంపించండి అని. అప్పుడు తండ్రి దేవుడు లేచి నిలబడి సుత్తి ఉంటుంది కదా, జడ్జి గారి దగ్గర సుత్తితో తప్పని కొడతారు. అందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు తండ్రి దేవుడు ఈ విధంగా అంటాడు, ఎడ్వర్డ్ విలియం గారు చేసిన పాపాలన్నిటికీ యేసుక్రీస్తు అనేటువంటి ఈయన శిక్ష భరించాడు కాబట్టి ఎడ్వర్డ్ గారిని క్షమించి నీతిమంతుడు అని ముద్ర వేసి పరలోకమునకు పంపించుచున్నాము అంటారు. మీకు అర్థమైందా? బాగా స్పష్టంగా అర్థమైందా? ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించాడు, పరిహారం ఆయన చెల్లించాడు, నిర్దోషి అని ఆయన ముద్ర వేయించాడు. ఇక నాకేంటి బాధ? ఎంత హాయిగా ఉంది చూడండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు విశ్వాసులై ఉండొచ్చు, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళై ఉండొచ్చు, సేవకులై ఉండొచ్చు. లోన కపటం ఉన్నదేమో, దోషం చేస్తున్నారేమో, పాపం చేశారేమో, అతిక్రమం చేశారేమో. యేసు దగ్గర రండి.
ఆయన పరిహారం చెల్లిస్తాడు. యేసే దగ్గర రండి, ప్రాయశ్చిత్తంగా ఉంటాడు ఆయన. యేసే దగ్గర రండి, నిర్దోషి అనే ముద్ర వేస్తాడు. అప్పుడు హృదయంలో ఏమొస్తుంది తెలుసా? తేలికతనం. హృదయంలో ఏం కలుగుతుందో తెలుసా? సంతోషం. చూద్దాం ఇప్పుడు 3-4 వచనాలు చూద్దాం. ఇప్పుడు 2 వచనాలు ఆయన 3-4. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవ కాలమున ఎండినట్లు ఆయన. మొదటి 2 వచనాలకు నేను ఇందాక మాట చెప్పా, దరిద్రత నుంచి ధన్యతలోనికి. మొదటి 2 వచనాలు ఏంటిది? దరిద్రత నుంచి ధన్యతలోనికి. 3-4 వచనాలు దరిద్ర స్థితిలో ఎలా ఉంటుంది, దరిద్ర స్థితిలో ఎలా ఉంటుంది. 3-4 వచనాలు దావీదు ఏమంటున్నాడంటే, నేను పాపం చేసినప్పుడు ఎలా ఉన్నాడంట? మొదటిది, నేను మౌనినై ఉండగా. పాపం చేసినప్పుడు నోరు మూసేసుకున్నాడు. దావీదు ఊరుకూరినే పాటలు పాడేవాడు, కానీ ఇప్పుడు పాటల పాపం తన కళ్ళ ముందు కనబడుతుంది. నేను ఇందా చెప్పాను కదా, అందరూ మాస్క్ వేసుకుంటారని. ఇది మొదటిది. దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన. దినమంతా రాజుగారు కదా, ఎవడగడా ఏట్రాది అని బయట నవ్వుతూనే ఉన్నాడు, బయట వరుస్తూనే ఉన్నాడు. కానీ లోనే ఉందే బాధ, దుఃఖం, ఏడుపు. లోనది ఉండిపోయింది, బయటికి ఎవరికి తెలియదు. బయట సింహాసనం మీద కూర్చున్నాడు రాజ టీవీ, కానీ లోన మాత్రం బానిస. ఇంకేమన్నాడు? నా ఎముకలు క్షీణించినవి. మీకు విషయం తెలుసా? మనకి అపరాధ భావం ఎక్కువైనప్పుడు, గుండె బరువు అనిపించినప్పుడు చాలా జబ్బులు వస్తాయి తెలుసా? గ్యాస్ ఉంటుంది, అది దాని వలన వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, అది దాని వలన వస్తుంది. బీపీ పెరుగుద్దే, దాని వలన వస్తుంది. షుగర్ వ్యాధి వస్తుంది, దాని వలన వస్తుంది. ఎందుకు? గుండెల్లో బరువు ఎక్కువైపోయింది నీకు. అందుకనే ఉన్నాడు సార్, నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను. అంటే ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా కూడా బరువుగా అనిపిస్తుంది. ఎలాగో చెప్పంటారా? మిత్రులతో మనం డ్యాన్స్ ఆడటానికి వెళ్తాం, కబుర్లు ఆడటానికి వెళ్తాం, బాగుంటుంది, సరదాగా ఉంటుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా? ఒక్కసారి అందరిని వదిలేస్తే బరువుగా అనిపిస్తుంది. ఇంకొంతమందికి రాత్రి కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇలా కలిగిందా? ఎలాగో చెప్పంటారా? మీరు పడుకొని నిద్రపోతున్నారు, పక్కన మీ అమ్మో, మీ నాయనో, మీ ఆయనో, మీ ఆవిడో ఎవరో ఉన్నారు. అయితే ఏమనిపిస్తుంది తెలుసా? రాత్రి ఎవరో ఎక్కడ కూర్చున్నట్లు, మీ పేక నొక్కేస్తున్నట్లు వస్తుంది, అనిపిస్తుంది. ఆ పేక నొక్కేస్తుంటే మీరు తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక, బైబిల్ తెలిసిన వాళ్ళు కదా, ప్రార్థన తెలిసిన వాళ్ళు కదా, ఎస్ రక్తమే చేయం, ఎస్ రక్తమే చేయమంటారు. అన్నాం ఎవరు 4 పీకేస్తున్నట్లు ఉంటుంది. చాలా బరువుగా ఉంటుంది. ఒక నిమిషం తర్వాత అని నడుస్తాం. పక్కన ఏమైందంటే ఏమంటుందా? ఏమి లేదులే అంటారు లేదా? తెల్లారంతా చెప్తాం, నేను ఎంత అరిసాను తెలుసా? నీకు వినబడలేదా? వినబడలా. ఏమైంది? నొక్కేస్తున్నారు పేక. ఇదే బరువు అంటే. కొంతమందికి రాత్రిపూట కళ్ళు వస్తుంది. ఎలాగో తెలుసా? వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్లు, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను వదిలేస్తే ఆ బస్సు వెళ్ళిపోయినట్టు. నువ్వు వదిలేసానంటే అప్పుడు లేస్తావు, చెమట పట్టేసి ఉంటుంది. ఇది కళ అని మళ్ళీ పడుకుంటావు. కానీ ఇదంతా ఎందుకు కలుగుద్ది తెలుసా? లోన భావన. దాని మూలన చీకటి శక్తి వచ్చింది, దెయ్యం పట్టింది. అది నువ్వే దెయ్యం, ఇంకా నీకు దెయ్యం పట్టేది ఏంది? అంతే కదా. పాపం చేసిన దెయ్యం కాకేమవుతాడు? మనమే దెయ్యం, మన దెయ్యం పట్టేది ఏంది? అదే పరిస్థితి. అయితే దావీదు ఉన్నాడు తెలుసా? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను, నా సారము వేసవి కాలమున ఎండినట్లే. అంటే ఏంటి తెలుసా? మీటింగ్కి వస్తాం, అందరూ పాటలు పాడి డ్యాన్స్ వేస్తూ ఉంటారు, నేను అలా చూస్తూ ఉంటాను. ఏంటే ఏం లేదులే, అది ఎండిపోవటం అంటే అదే. అంటే అస్సలు తృప్తి ఉండదు. అందరూ పాడితే నువ్వు పాడబుద్దేదు. ఇదివరకు వాక్యం బాగా విన్నాం, ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, అపరాధ భావం ఉన్నప్పుడు, తప్పు చేసినప్పుడు, గుండె బరువు ఎక్కినప్పుడు నా పరిస్థితి అది అని చెప్తున్నాడు. ఇప్పటికి 4 వచనాలు అని. మొదటి 2 వచనాలు దరిద్రతలోంచి ధన్యతలోనికి, 3-4 వచనాలు దరిద్రతలో ఏమవుతుంది. ఇప్పుడు 5వ వచనం చూద్దాం. 5వ వచనం ఒకసారి బైబిల్ చూడండి, బైబిల్ చూడండి.
అందరూ చూడండి. చూస్తే 5వ వచనం గురించి మీకు ఒక విషయం చెప్తా, ఒక సీక్రెట్, ఒక మర్మం చెప్తా. 5వ వచనం పైన ఏముంది? 5వ వచనం పైన సెల, 5వ వచనం కింద ఏముంది? సెల. ఏంటి సార్ ఈ సెల ఏంటి సార్ అని అంటారు. సెల అంటే ఏంటి చెప్పమంటావా? ఇప్పుడు మనం పాటలు పాడతాం కదా, ఇందాక పాడారు కదా, ఈ పాట పాడినప్పుడు మీకు చరణం ఉంది, రేల 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 రేల, అవునా కదా? ఓ 3 లైన్లు పాడి రేల రేల చెప్తారు, మళ్ళీ 3 లైన్లు పాడి రేల రేల అని చెప్తారు. అదేవిధంగా మొదటి 4 వచనాలు ఒక చరణం, 5వ వచనం ఒక్కటే ఒక చరణం. ఎందుకు సార్ 4 వచనాలకు ఒకటి ఇచ్చి 5వ వచనానికి ఒక్కదానికి ఒకటి ఇచ్చారంటే 5వ వచనం అంత ప్రాముఖ్యం, అన్నిట్లో పెద్ద వచనం ఇదే. చూద్దాం ఈ వచనంలో ఏమున్నదో. నా దోషమును కప్పు కొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. జాగ్రత్త వినండి, 2వ లైన్ నేను చెప్తాను, మీరు వినండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని. మళ్ళీ చెప్తున్నాను చూడండి, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని. చివరి మాట విన్నారా మీరు? చివరి మాట ఏంటి? ఒప్పుకొందును అంటే ఒప్పుకున్నాడా? అనుకున్నాడంతే. ఇప్పుడు నీకు అర్థమైందా? ఒప్పుకోలే, ఇంకా అనుకున్నాడంతే. మనసులో అనుకున్నాడు నేను దేవుని దగ్గర ఒప్పుకోవాలని. అనుకోగానే దేవుడు ఏం చేశాడంట? నీవు నా పాప దోషమును, చూసారు ఎంత బాగుందో? నువ్వు అనుకుంటే చాలు దేవుడు నిన్ను క్షమించడం మొదలు పెడతారు. మీలో చాలామంది ఏమంటారు తెలుసా? సార్ నేను తెలిసి తప్పు చేశాను సార్, దేవుడు క్షమిస్తాడా? దావీదు కూడా తెలిసే చేశాడు, క్షమించలా? సార్ మళ్ళీ చేశాను సార్, దేవుడు క్షమిస్తాడా? దావీదు ముందు వ్యభిచారం చేశాడు, తర్వాత ఆయన్ని చంపేశాడు, మరి దేవుడు క్షమించలా? క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. అయితే సార్ ఇప్పుడు మనం అనుకుంటే క్షమించేస్తాడు కదా, నేను అనుకున్నాను సార్ క్షమించేస్తాడా? అనుకుంటే క్షమిస్తాడు, కానీ దేవుడు క్షమించినప్పుడు నోటితో చెప్తావా లేదా? చెప్పాలి. అది ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీకు ఏమన్నా బాకీలు ఉంటే చెప్పండి మేము తీర్చేస్తామన్నారు అనుకో, వెళ్తాం. సార్ పొలంలో నష్టం వచ్చింది సార్, అవునా ఎంతైంది? 10,000 అయింది, రా ఇది 10,000 ఇచ్చేయి అని అంటారు. ఇది తిరిగి సార్ మరి మొన్న మా ఇల్లు కలిపోయింది సార్ 5,000 అవుతుంది, అవునా 5,000 ఒకటి ఇచ్చారా? ఆ తర్వాత సార్ మొన్న మా అమ్మాయికి జబ్బు చేసింది 2,000 అయింది సార్, అరే 2,000 ఇచ్చారా? అంటే ఇప్పుడు ఏంటి? ఎత్తనా కొద్దీ అన్ని బయటకు వస్తాయి లేదా? వస్తాయి లేదా? క్షమాపణ కూడా అలాంటిదే. దేవుడు క్షమిస్తాం మొదలు పెడితే మొత్తం అన్నీ బయటికి చెప్పేసుకుంటాం. మీకు ఇంకో విషయం చెప్తాను, దాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు కదా మీకు? తెలుసా? తప్పైన కుమారుడు ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఎక్కడికి వెళ్ళాడని? పందులు మేపే స్థితికి వెళ్ళాడు. పందులకి ఫుడ్ వేస్తూ, పందులకి గడ్డి అవి పెడుతూ, ఆ పొట్టు అవి పెడుతూ, ఆకలేసి అది తిందాం అనుకుంటే పందులు ఈ వెంక చూస్తూ ఉంటే చాలా అసహ్యంగా అనిపించి ఇక్కడ ఎందుగా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. ఇప్పుడు పందులు పొట్టు తినే ఆ మనిషి నాన్న దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడా? హా అని వస్తాడా? ఎలా వస్తాడా? రాడు. ఎలా వస్తాడు? మా నాన్న ఒప్పుకుంటాడు లేదో, మా నాన్న బూతులు తిడతాడేమో, మా నాన్న చిప్పో అంటాడేమో, భయం ఉంటుందా లేదా? అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు వస్తుంది కదా, ఆ దోవ వచ్చిన తర్వాత మా ఇంటికి వెళ్ళే దోవే అని ఇలా చూస్తాడు. చూసినప్పుడు దూరంగా వాళ్ళ నాన్న ఇలా నుంచని అంటున్నాడు అనుకో, వీడికి ఏం కలుగుద్ది? భయం కలుగుతా లేదా? వెళ్ళిపోతాడు లేదు మళ్ళీ. అయితే వాళ్ళ నాన్న కర్రోడు పట్టుకుని ఇలా వస్తున్నాడు అనుకో, వీడు వెంటనే పరిగెట్టి వెళ్ళిపోతాడు లేదా? ఆ నాన్న ఆగి ఇలా అన్నాడా? అనలా. కర్ర పట్టుకొని ఇలా వచ్చాడా? చేయలా. వాళ్ళ నాన్న ఏం చేశాడు? చేతులు ఇలా చాపి ఇలా వస్తా ఉంటే కొడుకేం కలుగుద్ది? గొప్ప ధైర్యం, గొప్ప సంతోషం. మా నాన్న చీకొట్టట్లేదు, మా నాన్న కాదంటలేదు, మా నాన్న నన్ను స్వీకరిస్తాడు. ఇప్పుడు నెమ్మదిగా నడిచేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు.
ఎందుకు? నాన్న స్వీకరిస్తాడు. నాన్న గట్టి కౌగులు ఇచ్చేసుకొని, నాన్న నాన్న నేను తప్పు చేశాను నాన్న, నాన్న దేవుడికి నీకు విరోధంగా పాపం చేశాను నాన్న, నాన్న నీ కొడుకుని అనిపించుకోవడానికి కుదరదు నాన్న, నాన్న నాన్న నన్ను పనుడిగా చేర్చుకో నాన్న, అన్నీ చెప్పనిచ్చాడు లేదా తండ్రి? చెప్పనిచ్చాడు. ఎందుకు చెప్పనిచ్చాడు తెలుసా? ఆ విధంగా అన్నీ చెప్పేసుకుంటే వాడు గుండె భారం ఏమవుద్ది? పోద్ది. చెప్పేసుకున్నాను అమ్మాయ, చెప్పనిస్తాడు. చెప్పిన తర్వాత రాయ్ వీడికి ఉంగరం తీసుకురండి, రాయ్ వీడికి షాల్వా కప్పండి, రాయ్ వీడికి చెప్పులు తీసుకురండి, అరే బాత్రూంలో నీళ్ళు పెట్టండి, వీడు స్నానం చేద్దాం, రాయ్ ఒక దూరం కోయండి రా బిర్యానీ వండుదాం, అన్నీ చేపించేశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు ఈ రాత్రి నీ పాపాన్ని, గుండెల్లో ఉన్న బరువుని, దేవా ఇదిగో ఇది నేను బరువుగా చూస్తున్నాను, నన్ను ఎవరికి తెలియదు నేను ఈ పాపం చేశానని, ఎవ్వరికీ తెలీదు నేను ఈ విధమైన దరిద్రమైన పని చేశాను, ఎవ్వరికీ తెలీదు నేను దీన్ని దోషంగా రైట్ అని చూపించాను, నాకు తెలుసు, కపటం కప్పు పుచ్చుకున్నాను నేను, నన్ను క్షమించవా అని ఈ రాత్రి మీరు అడిగితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు లేదా? ఖచ్చితంగా క్షమిస్తాడు, ఖచ్చితంగా. ఈ రాత్రి క్షమాపణ పొందడానికి మీరు ఇష్టపడుతున్నారా? నేను పాపం చేశానా లేదా? చేశాను. ఇక్కడ ఉన్నటువంటి మనందరం పాపం చేసిన వాళ్ళం, కానీ నాకు ధైర్యం ఉంది, నేను పరలోకానికి వెళ్తానని. ఎలా వచ్చింది సార్ మీకు? మీరు కూడా పాపం చేశారుగా. చేశా, ఒప్పుకున్నాను దేవుని దగ్గర. ఎవడైనా నరకానికి వెళ్ళాడంటే ఎందుకు వెళ్తాడు తెలుసా? పాపాన్ని ఒప్పుకోలేదు కాబట్టి. నా పాపం నన్ను నరకానికి తీసుకెళ్తే ఏం కాదు, నీ పాపం కాదు నేను నరకాన్ని తీసుకెళ్ళేది, దేవుడిచ్చిన క్షమాపణని చీకొట్టినందుకు, దేవుడిచ్చిన రక్షణని నాకొద్దు. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో జాగ్రత్తగా వినండి, ఎంతమంది అయితే మాటలు వింటున్నారో మీ అందరికీ తెలుసు నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన చెల్లిస్తాడు, నువ్వు చేసిన అతిక్రమానికి పరిహారం ఆయన చెల్లిస్తాడు, నువ్వు చేసిన దోషానికి నిర్దోషి అని చేసేది ఆయన. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? కప్పుకోకుండా ఒప్పుకోవాలి. పాపాలు రెండే రెండు రకాలంట. ఏంటి సార్? ఒకటి కప్పుకునే పాపం, రెండోది ఒప్పుకునే పాపం. కప్పుకుంటే దాన్ని నువ్వే మొయ్యి, ఒప్పుకుంటే దేవుడు మోస్తాడు. ఈ రెండిట్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాత్రి ఆలోచించండి. ఒప్పుకుంటారా మీరు పాపాన్ని? తలంచండి, కళ్ళు మూసుకోండి, తలంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చెయ్యొద్దు, కానీ తలంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చెయ్యొద్దు. ఇదేంటి సార్ ప్రార్థన చేయొద్దు అన్నారు? ఏం చేయాలో చెప్తాను మీకు. ప్రార్థన చేయొద్దు, తలంచండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారు తెలుసా? కళ్ళు మూసుకొని మౌనంగా మీ గుండె ఏం చెప్తుందో మీరు వినండి, మీ హృదయం మీకేం చెప్తుందో వినండి, మీ మనస్సు మీకేం చెప్తుందో వినండి. ఒకసారి మీ 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 మాట మీరు వినండి. మీ మనసు మీ మీద నేరారోపణ చేస్తుందా? ఏయ్ ఆ రోజు నువ్వు ఈ తప్పు చేయలా, ఏయ్ ఆ రోజు ఈ దోషం చేయలే నువ్వు, ఆ రోజు ఇది చేయకూడదు అనుకుంటే నీ చేయలే నువ్వు, నీ మనసుని మీద చెప్పుద్ది. నీ మనసుతో ఎక్కువ వాదన పెట్టుకోవద్దు, ఒప్పేసుకో, అది మంచిది. దాంతో నువ్వు పోరాడితే నిన్ను ఇంకెవడు బాగు చేయలేడు. నీతో నువ్వు కొట్లాడితే ఇంకెవడేం చేస్తాడు? నీ మనసు ఏం చెప్తుందో విను. ఒకవేళ నీ మనసు నువ్వు తప్పు చేశావు అని చెప్తుందా? నువ్వు ఘోరమైన పని చేశావు అని చెప్తుందా? అయితే ఇప్పుడు ఒక పని చేయి. ఏ తప్పు అయితే నీకు బరువుగా అనిపిస్తుందో, ఏ పాపము నీకు కష్టంగా అనిపిస్తుందో ఏసై గారు ఒప్పేసుకో. ఏసయ్యా ఇదిగో ఈ పాపం నేను చేశా, ఈ అతిక్రమం నేను చేశా, ఈ దోషం నాలో ఉంది, నేను కప్పిపుచ్చుకున్నాను కపటంతో, నన్ను క్షమించు ప్రభువా. మీరు మనస్ఫూర్తిగా అడగండి. మీ మనసులో ఆ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు పెదాలతో ఒప్పేసుకోండి ప్రార్థన. ప్రభువా నన్ను క్షమించు. ఇప్పుడు చేయండి ప్రార్థన. ప్రభువా నన్ను క్షమించు. నీ హృదయంలో నీకు కనబడే పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. నీ మనసులో నీకు బరువుగా అనిపించే పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు,
ప్రభువా నన్ను క్షమించు అడుగు, ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అయితే జాగ్రత్తగా ఒకసారి వినండి, తలంచి కళ్ళు మూసుకొని. ఈ రాత్రి మీలో ఎవరైనా సరే మీ హృదయంలో మీకు కలిగిన భారాన్ని బట్టి ప్రభువు దగ్గర పాపాన్ని ఒప్పుకుంటున్నట్లయితే, ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నట్లయితే మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తా. మీరు ఒప్పుకోండి, మీరు ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, మీతో నేను కూడా సహకరిస్తూ ప్రార్థన చేస్తాను. అయితే ఒక చిన్న మాట, ఎవరైతే ఆ విధంగా దేవుని సన్నిధిలో మీ హృదయంలో కలిగినటువంటి తలంపును బట్టి ప్రభువు దగ్గర పాపాన్ని ఒప్పుకుంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో, అలాంటి వాళ్ళు మాత్రమే, పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయటానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడండి, తలంచుకోండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. నేను పాపాన్ని ఒప్పుకుంటున్నాను నా దేవుని దగ్గర అని మీలో ఎవరన్నా సంసిద్ధపడితే ఉన్న చోటన లేచి నిలబడండి, నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఇంకెవరన్నా ఉన్నారా? లేచి నిలబడిన వాళ్ళు తలంచి కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో పోరాటం ఉంటుంది. నేను లేచి నిలబడితే ఎవరేమనుకుంటారో అనేది పెద్ద సమస్య కాదు. దేవుడు ఏమనుకుంటాడో అది ఇంకా పెద్దది. కాబట్టి మీ హృదయంలో భారం ఉంటే ఆ పాపపు భారంతో మీరు ఇంటికి వెళ్ళొద్దు. మీరు ఇక్కడ పశ్చాత్తాపడితే, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మీకు దేవుడు ఇప్పటికిప్పుడు విడుదల కలిగిస్తాడు. నేను కాదు, దేవుడిస్తాడు. ఇది నా మాట కాదు, దేవుని మాట ఇది. కాబట్టి మీ హృదయంలో మీ మనస్సు మీ మీద ఏ తప్పైనా ఎత్తి చూపిస్తుంది, నువ్వు ఇది చేసావు అని చెప్తుంటే తప్పుకోవద్దు. ఒప్పేసుకుంటే దేవుడు క్షమిస్తాడు కదా. సరే, ఎవరైతే లేచి నిలబడ్డారో చిన్న ప్రార్థన చేసుకున్నామే, మీరు కూడా చేయండి. మీరేం చేస్తారంటే మీ కుడి చెయ్యిని మీ గుండె మీద పెట్టుకోండి, గుండె మీద, హృదయం మీద పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట ఆ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నేను పాపము చేశాను, నీ సన్నిధిలో నా పాపాన్ని, నా అతిక్రమాన్ని, నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నన్ను క్షమించండి, నీ రక్తములో శుద్ధునిగా చేయండి, నూతన జీవితాన్ని, నూతన మనస్సాక్షిని నాకు ఇవ్వండి, నీ బిడ్డగా జీవించటానికి సహాయం చేయండి. యేసయ్య నామంలో అడుగుచున్నాను, ఆమేన్. కూర్చోండి. మా దేవా, మా ప్రభువా, ఈ రాత్రి ఈ మాటలు చెప్పడానికి మీరు కృప చూపించారు. ఈ మాటలు విన్నారు, చాలామంది హృదయాల్లో మీరు పనిచేశారు. ఎవరైతే లేచి నిలబడి ప్రార్థన చేశారో వారిని బట్టి నీకు వందనాలు. కొంతమంది లేవటానికి భయపడ్డారు, ఆలోచించారు, కానీ కూర్చొని కూడా చేశారు. ప్రభువా, మీరు వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళు కూడా సరైన మార్గంలో రావడానికి కృప చూపించండి. ఎవరైనా ప్రభువా మొండిగా నీ దగ్గరికి ఇంకా రాకుండా ఉంటే ఈ రాత్రి మీరు మాట్లాడండి. ఈ వాక్యం మా జీవితంలో బలంగా పనిచేయగలట కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అందించిన దైవజనులు అయ్యగారికి సభముఖముగా అలాగే నా వ్యక్తిగతంగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, మంచి వర్తమానాలు అందించి మనల్ని బలపరిచారు. ఈ సమయంలో మరి చక్కటి సందేశాన్ని మనం విన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే సంవత్సరానికి ఒకసారి దైవజనులు ఏజెన్సీ ఆశీర్వాద పండుగ అనేటువంటి ఈ సభలకి రావాలని నేను అనుకుంటున్నాను.
సంవత్సరానికి ఒకసారి ఏజెన్సీ ప్రాంతంలో దైవజనులు అడుగు పెట్టాలని నేను అనుకుంటున్నాను. అయ్యగారు వస్తే బాగుంటుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. మంచిది.